సార్ సబ్జెక్ట్ చెప్తాను సార్. ఓకే మేడం అది చెప్పినాక సబ్జెక్ట్ వేసుకుంటా. ఓకే సార్. ఓకే మేడం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్. ఓకే, నౌ బీటీకేలో భాగంగా ఒక ప్రొడక్ట్స్ గురించి మేడం గారు వివరిస్తారు. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. Good morning, sir. Good morning, leaders. Good morning, besties. All leaders, good morning, sir. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెల్కమ్. సో Thank you. దేని గురించి చెప్తున్నారు మేడం ఈరోజు? ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలం వల్ల మనకి కాళ్ళు పగుళ్ళు ఉంటాయి. మన కంపెనీకి సంబంధించిన అష్యూర్ ఫుట్ క్రీమ్ సార్. ఎస్, సూపర్. మన దాంట్లోని అష్యూర్ ఫుట్ క్రీమ్ ఉంది. మన కాళ్ళు పగళ్ళ గురించి చాలా బాగా పనిచేస్తుంది. సో దాని గురించి చెప్పాలా? సూపర్, కంటిన్యూ. ఇది మనకి ఏంటంటే ఈ ఫుట్ క్రీమ్ మనం ఇప్పుడు వచ్చేది మనకి వర్షాకాలం అండి. ఈ వర్షాకాలం వల్ల చాలా మందికి కాళ్ళు అనేవి పగిలిపోతుంటాయి. ఎక్కువగా వాటర్ లో నించోవడం, ఆడవాళ్ళకి ముఖ్యంగా మనం వంట రూమ్ లో, కిచెన్ లో పని చేయడము, నీళ్ళల్లో ఉండడం, అలాగే పొలాల్లో కూడా వాటర్ లోని ఉండడం, పని చేయడము, ఎక్కువగా నీళ్ళల్లో కొంచెం తడుస్తూ ఉంటాయి మన కాళ్ళు. మనకు ముఖ్యంగా మన రక్త ప్రసరణ అయ్యేది మన కాళ్ళ నుంచే. సో అలాంటిది మన బాడీలో మన ఫేస్, మన కాళ్ళని అన్ని పట్టించుకుంటాం. మన చేతుల్ని, మన కాళ్ళు ఏదైతే ఉన్నాయో మడమల కింద వచ్చే మన క్రాక్స్ అనేది, ఏమంటారు పగుళ్ళు, దాన్ని మనం సరిగ్గా పట్టించుకోం. సో అదనేది మనకి మెయిన్. అది ఎందుకు అంటే మనకి ఫుట్ క్రీమ్ పొడిగా ఇంకా కరుకుగా ఉండే పాదాలు పోషణ అందించేది, మృదువుగా చేసే పగుళ్ళు, ఇంకా చర్మంలో ఉన్నది మంటను కూడా నివారిస్తుంది. ఈ చర్మం నీటి శాతం అందిస్తుంది, తేమని ఎక్కువగా అందిస్తుంది. సో ఇందులో ఏంటంటే హెజార్ సరం అనే ఎక్కువసేపు బదిలించబడుతుంది అన్నమాట. అది స్కిన్ లో ప్రకాశవంత చర్మాన్ని, లేపనాన్ని అందిస్తుంది ఈ క్రీమ్ని మనకి. ఇది అలసిపోయిన పాదాలకు ఉపశమనం కూడా కలిగిస్తుంది. పొడిబారిన మరియు పగుళ్ళు నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ ఫుట్ క్రీమ్ ఉన్నది మనకి. ఇది మనకి దేంతో తయారు చేయబడిందంటే, సో ఇందులో మనకి హెజార్ అనే గోధుమ రంగు అందమైన పూలతో తయారు చేయబడింది ఈ క్రీమ్ మనకి. అలాగే హేమామలిని అనే మొక్కకు జాతికి చెందిన క్రీమ్ దాంతో కూడా మనకి చేయబడింది. సో ఈ క్రీమ్ మనకి వీటితో న్యాచురల్ అన్నమాట, న్యాచురల్ ఇన్గ్రీడియంట్స్ తో తయారు చేయబడిన ఈ క్రీమ్ మనకి ఫుట్ క్రీము. సో ఇది మనకి అసలు పగులు రావడానికి కారణం ఏంటి అంటే, పగుళ్ళు అనేది బాడీలో వాటర్ ఎక్కువ లేకపోవడం వల్ల, మనం ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ కాళ్ళకి పగుళ్ళు వస్తాయి. అలాగే నీళ్ళల్లో ఎక్కువగా తిరిగినా, నీళ్ళల్లో ఎక్కువగా ఉన్నా సరే మనకి పాలల్లో మనకి పాదాల్లో పగుళ్ళు, ఒక్కొక్కసారి మనకి పగుళ్ళ వల్ల బ్లడ్ కూడా వస్తుంది, ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. ఆ ఏవైతే ఉన్నాయో పగుళ్ళు, క్రాక్స్, అది మనకి గోళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్ అయ్యి దాన్ని మనకి మట్టి వెళ్ళడం, చాలా నొప్పిగా కూడా ఉంటాయి కొన్ని. ఆ బ్లడ్ అనేది వెళ్ళి చాలా వరకు తగ్గాలన్నా అది మనకి టైం పడుతుంది. అలాగే కొంతమంది పార్లర్స్ వెళ్ళి పెడిక్యూర్స్ చేయించుకుంటుంటారు. సో అలా పెడిక్యూర్ చేయించుకోవడానికి టైం లేని వాళ్ళు, అది మనకి 1 hour పడుతుంది ఆ పెడిక్యూర్ అనేది. చేయలేని వాళ్ళు, చేయించుకోలేనికి టైం లేని వాళ్ళు, ఊర్లో ఉండి మనకి ఎక్కువగా పని చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి మనకి మన కంపెనీ యొక్క ఫుట్ క్రీమ్ తయారు చేయబడింది. ఇది మనకి వాడే విధానం. సో దీన్ని వాడే విధానం ఏంటంటే, మనం ఫస్ట్ పాదాలను గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కోవాలి, లేదా ఒక 5-10 minutes నీళ్ళల్లో మన పాదాలను ఉంచిన తర్వాత మనం ఒక టవల్తో దాన్ని క్లీన్గా తుడుచుకోవాలి. పాదాలని తుడుచుకున్న తర్వాత ఈ క్రీమ్ పెట్టుకోవాలి. ఇది మనం వాడే విధానం ఉదయం, సాయంత్రం కంపల్సరీ మన కాళ్ళకి మనము పెట్టుకొని అప్లై చేసి ఒక 5 to 10 minutes మసాజ్ చేయాలి. దానివల్ల ఏంటంటే మన పాదాల్లో ఉన్న క్రాక్స్ ఏమైతే ఉన్నాయో, పగుళ్ళు, అది అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ని. సో అబ్జర్వ్ చేసుకొని మనకి చాలా లోపల స్కిన్ లోని ఇన్ఫెక్షన్ రాకుండా మంచిగా కాపాడుతుంది. సో ఇందులో మనకి ఇది అసలు పగుళ్ళకు కూడా కారణం కూడా మనకి B3 విటమిన్ తగ్గడం వల్ల కూడా మనకి పగుళ్ళు వస్తుంటాయి. సో అది కూడా మనకి కారణం అన్నమాట. ఇది ఏంటంటే పెట్టుకోవడం వల్ల మనకి రక్త ప్రసరణ కూడా అవుతుంది, కాళ్ళను అందంగా ఉంచుతుంది, కాళ్ళకు ముడతలు లేకుండా, మంచి క్రాక్స్ అవి లేకుండా మన పాదాలను అందంగా, మృదువుగా ఉంచుతుంది. ఎక్కువగా డీహైడ్రేట్ చేస్తుంది మన స్కిన్, ఏదైతే పాదాలను ఉందో అది ఎక్కువగా డీహైడ్రేట్ చేస్తుంది.
అండ్ అది డ్రై కాకుండా కూడా మన స్కిన్ ని, ఎందుకంటే మన పాదాలు చాలా రఫ్ గా ఉంటాయి, మన స్కిన్ మీద ప్రతి పార్ట్ అంటూ ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. తర్వాత మన పాదాలు నెక్స్ట్ మనం నడుస్తాం కాబట్టి మనకి దాంతోటే మనకి మార్నింగ్ లెగిస్తే తిరగడము అది ఉంటుంది కాబట్టి అదే మనకి కొంచెం రఫ్ గా డ్రై ఇదిగా ఉంటుంది మన పాదాలు. ఈ క్రీమ్ వల్ల మనకి ఏంటంటే నెయిల్స్ అయినా కానీ మన పాదాలు క్రాక్స్ నీట్గా అసలు ఏంటంటే ఏవి క్రాక్స్ లేకుండా బాగా పనిచేస్తుందండి. సో ఇది ఎక్కువ మనకి సమస్య ఉన్నవాళ్ళు, ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనం డైలీ 2 టైమ్స్ కూడా వాడవచ్చండి ఈ క్రీమ్ ని. కొంచెం సాక్స్లు కూడా వేసుకోవచ్చండి. జెంట్స్ అయితే ఈ పాదాలకు రాసుకున్న తర్వాత సాక్స్లు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ టైం మనం నైట్ రెస్ట్ లో ఉంటాం, పడుకుంటాం కాబట్టి ఇది నైట్ అప్లై చేసుకోవడం మంచిది. ఇది వాడడం వల్ల మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మన పాదాలను చాలా నీట్గా మంచి ఇన్ఫెక్షన్ లేకుండా మంటలు కూడా తగ్గిస్తుంది అండి. దీనివల్ల మనకి ఒక కారణమే కాదండి, మంటలు ఉండేవాళ్ళు కాళ్ళకి చాలా మందికి మంటలు ఉంటాయి, మన పెద్దవాళ్ళకు కూడా ఊరికే పగలడము సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఇది మనకు ఉపయోగపడుతుందండి. దీన్ని వాడుకోవడం వల్ల ఇది ఎవరైనా వాడొచ్చండి, ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చండి. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. సో ఈ ఫుడ్ క్రీమ్ మనకు మంచిగా మన కంపెనీ వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి మంచి ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చండి. బయట ప్రొడక్ట్స్ వల్ల మనకి ఏంటంటే బయట కెమికల్ కలుస్తాయండి, ఆ ప్రొడక్ట్ వాడకుండా మనకు తగ్గదు, అది మళ్ళీ మళ్ళీ వాడవలసే ఉంటది. సో మన కంపెనీ తయారు చేసిన ఈ ఫుడ్ క్రీమ్ వల్ల మనకి పర్మనెంట్ సొల్యూషన్ అండి ఇది. మన గౌతమ్ బాలి గారు మంచి ప్రోడక్ట్ మనకి అందచేసి ఇవ్వడం జరిగిందండి. ఇది ఎవరైనా వాడుకోవచ్చండి, వాడి చూడండి బాగుంటుంది, నేను కూడా వాడుతున్నాను. దీని రేట్ కూడా మనకి చాలా తక్కువ, రీజనబుల్ రేట్ అండి. సో ఎంఆర్పి రేట్ వచ్చేసి 165 ఉంటుందండి. దీని డిపి ప్రైజ్ 141 రూపీస్. సో పీవీస్ వచ్చేసి 1.69 ఉంటుందండి. ఇది చాలా మంచి క్రీమ్ అండి, ఎవరైనా వాడుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, సూపర్ వండర్ఫుల్. సో ఫుడ్ క్రీమ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. సో అందరూ కూడా వాడండి, మంచి రిజల్ట్ ఉంది ఇది. సో ఎక్సలెంట్ గా. సో థ్యాంక్ యూ మేడం. సో మీరు చెప్పినటువంటి ఫుడ్ క్రీమ్ లో ఉన్నటువంటి వాటి యొక్క ఉపయోగాలు సో ఖచ్చితంగా యూజ్ అవుతాయి అందరికి కూడా. సో థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెషన్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే, మళ్ళీ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాసయ్య సార్ మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ సార్ మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక ప్రొడక్ట్ గురించి చెప్తా, తర్వాత సబ్జెక్ట్ చెప్తాను సార్. ఓకే సార్, మాసయ్య రెడీ, ఏం చెప్తారు, రెడీగా ఉన్నారా? నెక్స్ట్ ఓకే సార్, రెడీగా ఉండు. నేను ఎక్కడ ముందు ఓకే. అస్తమా గురించి చెప్తా సార్. ఈ టైంలో మనకు చల్ల గాలులు అనేవి వస్తాయి కదా, అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఈ టైంలో. అస్తమా గురించి చెప్తా. సో ఓకే అండి, అందరు కూడా మీ పేపర్ పెన్ తీసుకోండి, నోట్ చేసుకోండి ప్రతి పాయింట్స్ కూడా. చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. సో అందరూ కూడా రెడీగా ఉండండి, అందరూ యాక్టివ్ గా ఉండండి. సో మంచి వండర్ఫుల్ సెషన్ రాబోతున్నాయి. సో అందరూ కూడా మీ టీమ్స్ ఇంకా ఉంటే ఎవరైనా కాల్ చేసుకొని తొందరగా ఇన్వైట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో సార్ కంటిన్యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనం అస్తమా గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే చల్లగా గాలులు వీస్తాయో అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా చాలా చాలా ఇబ్బంది అవుతుంది శ్వాస పీల్చుకోవడానికి. దానికి సంబంధించి మనం ఏం చేయాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రాబ్లం ఏంది అంటే మనకు అస్తమా అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కనుక మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏం చెప్తుంది అంటే దాదాపు 24.5 కోట్లకు పైగా ఈ వ్యాధితో బాధపడుతుందని చెప్తుంది.
అయితే 11 పిల్లల్లో 100కి 5 నుండి 15 మంది ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వల్ల కూడా మరింత మంది ఈ వ్యాధిన బారిన పడడం జరిగింది. ఇంకా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వలన కావచ్చు, చాలా మంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, సాధారణంగా కుటుంబంలో ఎవరికైనా నాసల్ లేదా స్కిన్ అలర్జీలు ఉన్న ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. నాసల్ లేదా స్కిన్ అలర్జీలు దీంట్లో వల్ల మనకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే మరల బయటకు రావడానికి వాయునాళాలు ఉంటాయి. అయితే వివిధ కారణాల వల్ల అంటే పొగ తాగడం, లేదంటే దుమ్ము, ధూళి వాటిలో ఉన్న ధూళిలో ఉన్న గాలిని మనం పీల్చడం వల్ల కండరాలు నశించుకోవడం వల్ల గూడా నాళాలు సన్నబడతాయి. దీనివల్ల మనకు గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. అయితే కొద్దిసేపు నడిచినా, ఏదైనా పని జేసినా మనకు వెంటనే ఆయాసం అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతీలో బిగుసుకుపోయినట్లు అనిపిస్తది. ఈ లక్షణాలన్నీ అస్తమా కిందకి రావడం జరుగుతుంది. దీనిని ఉబ్బసం అనే విధంగా అంటాం. ఈ అస్తమాని పూర్తిగా నివారించడానికి బయట హోమియోపతిలో గాని, అలోపతిలో గాని మందులు అనేటివి లేవు. అయితే ఈ వ్యాధి ఎక్కువైతే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదమైనంగా ఉంటది. దీనికి మన కంపెనీలో మంచి సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఆహ్, అస్తమా ఉన్నవాళ్ళు వ్యాయామం చేయడం చాలా మంచిది. అలాగే వ్యాయామంతో రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. కాబట్టి మనకు ఇంకొంచెం ఫ్రీ అనేది ఉంటుంది శ్వాస. అయితే మన కంపెనీ దీనికోసం ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే నోని, అలాగే ఫ్లాక్స్ ఆయిల్, అలాగే కొలెస్ట్రామ్, రెస్పోకేర్, సీబక్తాన్, ఎయిర్ ప్యూరిఫైయర్. చూడండి నోని ఇది మనకు మెరిండా సిట్రిపోలి అనే మొక్క నుండి తయారు చేయడం రావడం జరుగుతుంది. దీని నుండి తయారయ్యే జిరోనిన్ ఏం చేస్తుంది అంటే కణ రంధ్రాలను పెద్దగా చేసి పోషకాలు కణం లోపలికి వెళ్ళేటట్లు చేస్తుంది. వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. దీనివల్ల మనకు రోగనిరోధక శక్తి అనేది పెరగడం జరుగుతుంది. శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది. అలాగే జీర్ణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి హార్ట్ అటాక్‌ను రాకుండా చేస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బీపీ, షుగర్ లెవెల్స్‌ని నియంత్రించడం జరుగుతుంది. కొలెస్ట్రామ్ ఇది ఆవు ప్రసవించిన 6 గంటల్లో తీసిన ముర్రుపాల నుండి ఉత్పన్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో పోషకాలు, యాంటీబాడీలు మరియు ఎదుగుదలకు కావాల్సిన ప్రోటీన్‌లు, మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. రెస్పోకేర్ ఇది మంట మరియు వాపుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు శ్వాసనాళాన్ని వెడల్పు చేస్తుంది. శ్లేష్మం పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది మరియు వాయు మార్గాల్లో స్రావాలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు జలుబు, దగ్గులను నివారిస్తుంది. ఆహ్, ఇది మనకు శ్వాసకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. అలాగే సీబక్తాన్ ఇది వండర్ బెర్రీ, లీబెర్రీ ఫ్రూట్స్‌తో ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఇది 1400 సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో వాడుతున్నాం. ఇందులో విటమిన్ కే, సి, ఏ, ఈ, బి కాంప్లెక్స్ అలాగే ఒమేగా 3, 6, 8, 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అలాగే మినరల్స్, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇది మన బాడీని హెల్తీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. గుండెను హెల్తీగా ఉంచుతుంది. షుగర్ లెవెల్‌ను నిర్మూలిస్తుంది. శ్వాస మంచిగా జరిగేలా చూస్తుంది. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. అడవిలో ఉండేంత తాజా గాలిని ఉత్పన్నం చేస్తుంది.
గాలి మరియు ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ కారకాలను చంపేస్తుంది. స్థిర విద్యుత్తును తటీకరిస్తుంది, చర్మ హైడ్రేషన్ ను మెరుగుపరుస్తుంది. అయితే నూనె మనం తినక ముందు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవాలి. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవాలి. కొలెస్ట్రాల్ తిన్న తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. రైస్ కుక్కర్ తిన్న తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. సీబక్తాన్ తిన్న తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. ఎయిర్ ప్యూరిఫైయర్ వీలైనంత వరకు ప్రమోట్ చేయడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అస్తమా ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. నెక్స్ట్ సార్ ఎస్, రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ సార్. అస్తమా గురించి ప్రతి ఏంటంటే ఇప్పుడు ఈ కాలం అనేది కొంచెం అస్తమా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలం ఇంకా వర్షాకాలంలో ఈ యొక్క ప్రాబ్లం చాలా మందికి వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఈ సెషన్ తీసుకోవడం సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటిన్యూ సార్. మా సార్ ఇవ్వండి సార్. ఎస్, ఓకే. మహాశయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. హోస్ట్ చేయండి సార్ నాకు. ఎస్ సార్. సార్ మీరు మీట్లోకి వెళ్తారా మళ్ళీ సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్. 2 సెషన్స్ తీసుకున్నారు మీరు. సో అఫర్మేషన్ వండర్ఫుల్, అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి అస్తమా సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మంచి సబ్జెక్ట్స్ మీ ద్వారా చాలా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకే. మసై సార్ మీకు హోస్ట్ ఇచ్చాను, చూడండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూ సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ రామారావు సార్, ఓకే నా స్క్రీన్? సార్ మళ్ళీ సార్ మీకు హోస్ట్ ఇస్తాను చూడండి. ఓకే సార్. ఓకే, స్క్రీన్ పోయిందా మళ్ళా? హోస్ట్ నాకు ఇస్తే పోతుంది. ఓకే, నేనే పెట్టుకుంటా. ఓకే, ఇచ్చేసాను సార్. ఓకే లీడర్స్, మై సెల్ఫ్ వచ్చేసి మాసయ్య. నేను విస్టేజ్ రాకముందుకు ఒక ప్రైవేట్ స్కూల్ పీటీ చేసిన సమయంలో నాకు విస్టేజ్ పరిచయం చేసింది మా గ్రేడ్ లీడర్ సుప్నా మేడం మళ్ళీ సార్. పరిచయం చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత విస్టేజ్ మమ్మల్ని బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఎన్నో వచ్చిన సిస్టమ్స్ చాలా వచ్చినాయి కాబట్టి ఈ సిస్టమ్స్ నమ్మాలంటే మన జీవితం ఏమో ఇక్కడ నాశనం అవుతుందేమో, ఇక్కడ ఫెయిల్ అయిపోతేమో, మనకంటే ఒక మంచి పేరు ఆ పేరు ఇట్లా మనం ఏమన్నా ఫైల్ అవుతామో అని ఒక అపోతో ఒక 6 నెలలు రాలేదు. 6 నెలలు రాక ఎప్పుడైతే నేను ఒక మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ విన్న తర్వాత మీటింగ్ ఓకే బాగుంది, దీనిలో చేసుకోవచ్చు అని చేసుకుంటే నాకు అప్పుడు బాగా నచ్చిన తర్వాత ఫస్ట్
మాల్ మీటింగ్కి వెళ్ళిన బాగానే ఉంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు గుంటూరు బూట్ క్యాంప్ దొరుకుతుంది. ఆ నుంచి నా జీవితం మారిపోయింది. ఆ గుంటూరు బూట్ క్యాంప్ వెళ్ళిన తర్వాత నా జీవితం కంప్లీట్ గా మారిపోయింది. విశ్చలా చేసుకుంటే మాత్రం నిలబడితే మాత్రం 10 మందికి ఆధారం ఇవ్వచ్చు, 10 మందికి ఆదర్శంగా నిలవచ్చు. మరి 10 మందికి నేనంటూ ఏం చేసిన సమాజానికి నా వంతు కూడా నేను ఏదో ఒకటి చేయాలి కదా అనే సంకల్పం అదే రోజు బూట్ క్యాంప్ లో మనం అనుకోవడం జరిగింది. అట్లా వెళ్ళడం ద్వారా ఇప్పుడు జర్నీ చేస్తాను. జస్ట్ పార్ట్ టైం చేసుకుంటాను. స్టార్టింగ్ లో 720 రూపాయలు వచ్చింది. ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు 18,300 వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే మనకు జూమ్ జర జర కఠినంగానే ఉంటది. ఎవరు ఏమనుకోకండి, జర బాధపడినట్టు ఉంటది నా మాటలు అనేది. వెస్టేజ్ అని మనం ఏ విధంగా చేస్తున్నాం, ఇంత ప్రాణం పెట్టి పనిచేస్తున్నా, బలవంతంగా పనిచేస్తున్నా, ఎవరి కోసం పనిచేస్తున్నాం అని ఒకసారి సెక్షన్ ఉంటది. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ చంద్ర గురూజీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈవెన్ మనం ఫస్ట్ చేసుకుంటే యు ఆర్ ద గ్రేట్ లీడర్స్, మీరు గొప్ప లీడర్సా ఒకసారి టైప్ చేయండి. మీరు గొప్ప లీడర్సా క్వశ్చన్ మార్క్. ఇంతేమందా, ఇంకా ఇంతేమందా? జూమ్ యాక్టివ్నెస్ కావాలి. మీరు గొప్ప లీడర్సా క్వశ్చన్ మార్క్. ఎస్ ఎస్ ఎస్, మీరు గొప్ప లీడర్సా? యువర్ గ్రేట్ లీడర్స్, గ్రేట్ లీడర్స్ అవునా కాదా? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో? ఎస్, నేను గొప్ప లీడర్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సార్, నేను ఖచ్చితంగా గొప్ప లీడర్ సార్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. గ్రేట్ లీడర్స్ సార్, నేను గ్రేట్ లీడర్ సార్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 32, 35. యు ఆర్ ఏ గ్రేట్ లీడర్స్ క్వశ్చన్ మార్క్. మీరు గొప్ప లీడర్స్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి. జెన్యున్ ఏమైనా ఉంటే జెన్యున్ ఉండండి లీడర్స్, ఫేక్ వద్దు. ముందర ఒకటి మాట్లాడి ఇంకా ఒకటి చేయొద్దు. ముందులో పని గురువు వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, ఇంకా గురు అసుడు అయినాక తిట్టుకునే పద్ధతులు మనం ఉండొద్దు. ఏదైనా ముఖం మీద ఉండాలి, ముఖం మీద మాట్లాడట్టు ఉండాలి. ఏ పని చేసి అయినాక చేసి మనస్ఫూర్తిగా చేయాలి. ఓకే, 51 మెంబర్స్ గ్రేట్ లీడర్స్. చెయ్యి ఎత్తకపోయినా మీరు ఇంకా చాలా గ్రేట్ లీడర్స్. ఎందుకు తెలుస్తున్నా, మీ తప్పుని మీరు తెలుసుకుంటున్నారు. చేయి ఎత్తకపోయినా కానీ మీ తప్పుని మీరు తెలుసుకుంటారు. ఎస్ సార్, నేను గ్రేట్ లీడర్స్ కాదు, నా మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి మీరు ఎత్తలేదు. ఇప్పుడు హ్యాండ్ చేసిన వ్యక్తులు చాలా కమిట్మెంట్ లీడర్స్ వీళ్ళు. ఏది ఏది ఏమైనా ఏది ఏమైనా కానీ ఎస్టీలు ఖచ్చితంగా చేసేది రాలి, ఆడో తాడో పాడో తేల్చుకునేది రాలి అనే విధంగా హ్యాండ్ చేసిన వ్యక్తులు. లేదు సార్, నేను మిస్టేక్లు చేసిన సార్, మిస్టేక్లు చేసిన కాబట్టి ఆ మిస్టేక్ల వల్ల నేను గ్రేట్ లీడర్స్ కాదు అన్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా గ్రేట్ లీడర్స్. మరి గ్రేట్ లీడర్స్ అయితే మరి రమేష్ సార్ అంటాడు కదా, 500 మంది మీతో పాటు ఒక్కరిని ఇద్దరు తీసుకురండి, ఒక్కరిని ఇద్దరు తీసుకురండి, చాలా మన కోసం చాలా కష్టపడుతుంటారు. మరి గ్రేట్ లీడర్స్ అయినప్పుడు మరి మన జూమ్ వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, 500 మెంబర్స్, మరి 500 మంది మెంబర్స్ దాటాలి కదా. అందరు హ్యాండ్స్ డౌన్ చేయండి, నేను క్లియర్ ఇస్తున్నాను. ఓకే, మరి 500 మంది జూమ్ కావాలి కదా. మీరు గ్రేట్ లీడర్స్ అయితే 500 మంది జూమ్ కావాలి కదా. రమేష్ సార్ చెప్తుండ్రు కదా, ఓ మీతో పాటు ఒక్కరిద్దరు తెచ్చుకోండి, ఇంటర్ప్లేస్ చేసుకోండి, ఒక్కరినిద్దరు తెచ్చుకోండి అని. మరి ఇప్పుడు మీరు గ్రేట్ లీడర్సా? మీరు గ్రేట్ లీడర్స్ అయితే ఇప్పటికీ 500 మంది మెంబర్స్ కావాలి జూమ్ లా. ఎస్ సార్ నో? మరి మీరు ఏ విధంగా గ్రేట్ లీడర్స్ అవుతారు? సార్ ఒక్కడే కష్టపడితే అవుతుందా? మన కోసం అంతగానం అసలు ఏ టైంలో అయినా జూమ్ ఆన్ చేసుకుంటే, ఏ టైంలో కంటికి రెప్పలాగా ఇంత జూమ్ మెయింటైన్ చేస్తుంటాడు.
మరి మీరు గ్రేట్ లీడర్స్ అయితే మరి 500 మెంబర్స్ జూమ్ మొత్తం ఫుల్ఫిల్ కావాలి కదా. మరి మీ కార్యాన్ని మరి ఇంతమంది దిగ్విజయంగా నడుపుతున్నారు మీ టీంని. ఇప్పుడు ఇప్పుడు ఎత్తండి ఒకసారి. నేను గ్రేట్ లీడర్ సార్ అన్న వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. ఇంకా ఇప్పుడు ఎత్తండి, చేతులు ఎత్తాం. ఇంకా మీరు గొప్ప లీడర్స్ అయితే ఎస్, ఒక్క గురుజీ మాత్రమే, వేరే వాళ్ళకి అర్హత కూడా ఉందో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. నేను అనడం కాదు, కానీ మీకు మీరు డిసైడ్ చేసుకోండి. మీరు గ్రేట్ లీడర్స్ అయితే 500 మెంబర్స్ కావాలి. ఒక్క వ్యక్తి పోరాడితే అయ్యేది కాదు జూమ్. 500 మెంబర్స్ అందరు తలా అంతా చెయ్యేస్తే జూమ్ అయితే 500 మెంబర్స్. ఎస్ సార్ నో? మరి మీ బాధ్యత మీరు సక్రమంగా నిరూపిస్తున్నారా, నివర్తిస్తున్నారా? ఏదైనా జెన్యున్ ఉండాలి మీకు. ఈ రోజు ఏమనుకోకపోయినా నా మాటలు ఈ రోజు మొత్తం ఈ విధంగా ఉంటాయి, ఘాటుగానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 500 మెంబర్స్ అనేది చాలా వాల్యుబుల్. ఈఎంఐ ఎంత కట్టింది? దగ్గర 7,000 నుంచి 8,000 దగ్గర కట్ అయిపోతుంది మనకు. మరి అంత కట్టేదాన్ని మనం దాన్ని ఉపయోగించుకోవాలా? గాలికి వేస్ట్ నీరు సముద్రంలో గంగ నీరు కలిసిపోతాయి, ఆ విధంగా కలిసిపోవాలన్నా? ఒక్క వ్యక్తిని మార్చేది జూమ్ సెక్షనే. ఎంత నెగిటివిటీనైనా మనకు పాజిటివ్ లోకి తీసుకురావాలంటే ఒక జూమ్ సెక్షనే. మరి జూమ్ లోకి నువ్వు టీం ఎంతమంది తీసుకొచ్చినావు? నీతో పాటు టీం ఎంతమంది తీసుకొచ్చినావు? నువ్వు గ్లేడర్ అయితే నీతో పాటు ఒక 5 మెంబర్స్ తీసుకొచ్చినావా? ఎస్ సార్, నేను ఒక 5 మెంబర్స్ నేను తీసుకొచ్చిన సార్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండిల్ చేయండి. నేను జూమ్ కు ఒక 5 మెంబర్స్ నేను తీసుకొచ్చిన సార్ అన్న వాళ్ళు యువర్ గ్రేట్ లీడర్ అయితేనే. నేను 5 మెంబర్స్ ఇప్పుడు జూమ్ కి తీసుకొచ్చిన సార్ అన్నవాళ్ళు, ఇప్పుడు నేను తీసుకొస్తా సార్ అన్నవాళ్ళు కాదు. ఇప్పుడు జూమ్ లో నీ టీము 5 మెంబర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. 5 మెంబర్స్ ఉన్నారా నీతో పాటు? మరి 158 మంది ఇంటూ 5 మెంబర్స్ కొట్టండి, ఎన్ని అవుతుంది ఒకసారి? ఇప్పుడు తెలిసిపోతుంది. 790 మంది కావాలి. 158 మంది 5 మెంబర్స్ వేసుకున్నాం, కానీ 790 మంది కావాలి. మరి అయ్యేరా? మరి ఎంతమంది తీసుకొచ్చు? మీకు గుండెల మీద చేసుకోండి ఒకసారి. నీకు సక్సెస్ కావాలని గోల్ ఉందా? సక్సెస్ కావాలని గోల్ ఉంది కాబట్టి ఇప్పుడు 4:30కి లేచి జూమ్ కి రావడం జరిగింది. ఆ కోరిక ఉంది కాబట్టి నువ్వు జూమ్ కి రావడం జరిగింది. ఆ కోరిక లేకపోతే నువ్వు జూమ్ కి రావు, నీ టీం కూడా జూమ్ కి రాదు. అది అవునా కదా? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మన గ్రేడ్స్ అని మనం ఏ విధంగా ఒప్పుకోగలం? మన గ్రేడ్స్ అని మనం ఏ విధంగా ఒప్పుకోగలము? ఒప్పుకొని అర్హత ఉందా మనకి? ఎవరైనా మన కావాలి, సక్సెస్ కావాలి, నీతో పాటు జూమ్ కి నీ టీం తెచ్చుకోండి. అప్పుడు నీ లీడర్ క్వాలిటీస్ కి ఒక అందం ఉంటది, ఒక అర్థం ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరు? మీరు ఎవరు లీడర్స్? ఒక్కసారి మీరు ఎవరు టైప్ చేయండి. మీరు ఎవరు? క్వశ్చన్ అర్థమైందా? మీరు ఎవరు? ఇంకా ఛాంపియన్, బిజినెస్ మ్యాన్, ఇంతేనా? మీరు ఎవరు? సూపర్, ఎక్సలెంట్, కరోడ్పతి, ఐఎమ్ కరోడ్పతి. ఇంకా మీరు ఎవరు? ఐఎమ్ లీడర్, ఐఎమ్ ఛాంపియన్,
ఐఎమ్ రిచ్, ఇంకా విస్టేజ్ రిచ్, స్టేజియన్ రిచ్, ఐఎమ్ రిచ్, ఇంకా ఇంతేనా? ప్రతి ఒక్కరు యాక్టివ్నెస్ కావాలా. ఫోన్ మనం పెట్టుకున్నామా గుంపులోకి ఎందులాగా చెయ్యి అంటే కాదు, ప్రతి ఒక్కరు యాక్టివ్నెస్ అవుతుండాలి. ఐఎమ్ రిచ్. ఓకే, మరి మీరు రిచ్ అయితే కొడితే మరి మీ యూట్యూబ్ లో కొడితే మరి మీ పేరు వస్తుందా? ఒకసారి క్వశ్చన్ మార్క్ మీకే. మరి గూగుల్లో కొడితే మరి మీ పేరు వస్తుందా? మరి గూగుల్లో కొట్టినప్పుడు మన పేరు వస్తే అప్పుడు ఏదో ఒకటి చేసినట్టు లెక్క. అదే ఇప్పుడు మనకు రమేష్ సార్ గురించి, భిక్ష సార్ గురించి యూట్యూబ్ లో చెక్కలు కొడుతుంటది. కొట్టినామంటే ఏనో తన చెక్కలు వీడియోస్ వస్తుంటాయి. వాళ్ళు గొప్ప వ్యక్తులు కాబట్టి వీడియోలకు మన యూట్యూబ్ లో రావడం జరుగుతుంది. మనం గొప్ప వ్యక్తులు కాము కదా. ఆ గొప్ప వ్యక్తులు కావాలంటే మనం ఏం చేయాలి? కొందరు అనుకుంటారు, సార్ పక్కోడు కదా అంటుండు సార్, అది అన్నాడు సార్, ఇది అన్నాడు అంటే ఆడు అన్నాడు కానీ అది నీవు ఆడు అన్నట్టు ఏమన్నా నీ గురించి గూగుల్లో కానీ యూట్యూబ్ కానీ ఏమన్నా వచ్చిందా? సార్ లేదు సార్, ఎందుకు వస్తుంది సార్ నా వల్ల అంటే, నా పేరు ఎందుకు వస్తుంది సార్ మరి యూట్యూబ్ లో దాని అంటే మనకు అర్థం కాలప్పుడు. నేనంతా పొడిచే వ్యక్తిని ఏం కాదు, ఏం చేసే వ్యక్తిని ఏం కాదని. మరి ఇద్దరు సార్ వాళ్ళ గురించి వస్తుంది కదా. సార్ వాళ్ళు బాగా కష్టపడి వేల మందికి ఆదాయం ఇస్తున్నారు. గొప్ప వ్యక్తులు వాళ్ళ గురించి వస్తుంది, మనం కాదు కదా. మరి పక్కుని మాటలు పట్టించుకొని నువ్వు ఆగిపోయినావంటే ఎవరికి నష్టం? నీకే నష్టం. నెక్స్ట్ ఇంకేమవుతుందంటే ఆ మాటలు పట్టుకొని ఆగిపోయేది ఎవరు? నీవే. మరి మీరు ఎవరన్న దానికి ఏం చేసుకుంటా అంటే మనం క్వశ్చన్ అసలు మాటలేవు అసలు. ఎందుకంటే మనం మీరు అనే వ్యక్తికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు రిచ్ పర్సన్, పూర్ పర్సన్ తీసుకుపోయి రిచ్ పర్సన్ మీద అంటే దిమ్మడి వాయిస్తావు, నువ్వెట్లా నన్ను అంటావని. సరే, ఆ రిచ్ పర్సన్ వచ్చి మనకేమన్నా మోటివేషన్ చేసిందా? ఏమన్నా గూగుల్లో మనకేమన్నా వచ్చిందా ఆ వ్యక్తి మాట్లాడిన దానికి? మరి మీరు ఎవరన్నప్పుడు నీ గురించి ఎన్నో తన చిన్న పేజ్ అయినా గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ నీ కోసం రాసి పెట్టి ఉండాలి, మీరు గొప్ప వ్యక్తి అయితే. ఆ విధంగా మరి నెక్స్ట్ మెయిన్ టైటిల్, మీరు ఎవరు? కదిలించేవారా? సారీ, కదలని వారా? బి బి వచ్చేసి కదిలేవారా? సి కదిలించేవారా? లీడర్స్, మీరు కదిలేవారా? కదిలించేవారా? సారీ, ఏ వచ్చేసి మనం కదిలని వారా మోస్ట్ ఇంపార్టెంట్, బి వచ్చేసి కదిలేవారా, సి వచ్చేసి కదిలించేవారా. ఇప్పుడు చెప్పండి, టైప్ చేయండి ఇప్పుడు. మీరు ఎవరు? కదలని వారా? ఏ. బి వచ్చేసి కదిలేవారా? సి వచ్చేసి కదిలించేవారా? అందరి సీనే. ఎస్ ఎస్, మీరు ఎవరు? ఏ వచ్చేసి కదలని వారు, బి వచ్చేసి కదిలేవారు, సి వచ్చేసి కదిలించేవారు. ప్రతి ఒక్కరు యాక్టివ్నెస్ కావాలి, మెసేజ్ చేయాలి ఫాస్ట్ గా. సరే, మీరు కదిలేవారు, కదలని వారు ఏ విధంగా ఉంటారు అంటే, స్టార్టింగ్ మనకు ఎవరైనా సగం మైండ్ చెప్తే అసలే వినరు. ఇంకా అలా అప్పుడైనా అయితే కంటిలో నీళ్ళు తెప్పిస్తారు, ఏడిపించే తత్వం ఉంటాయి వీళ్ళకు. చేసి చేయనట్టు, అంటి ముట్టని అట్టనట్టు,
ఏదో వస్తున్నట్టు చేస్తున్నట్టు నా అప్లైనర్ కోసం నేను చేస్తున్నట్టు, నా డౌన్లైన్స్ కోసం నేనే చేస్తున్నట్టు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కామన్ మ్యాన్ మైండ్ సెట్ ఉంటుంది. ఇది ఏ వాళ్ళకి కదలని వారికి వీళ్ళకు కామన్ మ్యాన్ మైండ్ సెట్ ఉంటది. ఉన్నాంలే, ఈరోజు తిన్నాం పండుకుందాం అయిపోయింది, ఈ ఒక్క రోజు గడిచిపోయింది అంతే. రేపు రేపు బతికినాక, రేపు పొద్దుగాల లేచినాక చూసుకుందాం. మళ్ళీ బతికినాక కదా రేపు ఏం చేయాలని తెలిసేది. రేపు పొద్దుగాల ఏ కూర వండుకోవాలో, ఏ మటన్ వండుకోవాలో, ఏం తినాలో, ఏడ తిరగాలో అనేది నెక్స్ట్ రోజు ఉంటుంది ప్రణాళిక. వీళ్ళకు ఎలాంటి ప్రణాళిక అని ఉండదు అసలు. వీళ్ళకు కదిలని వాళ్ళకి చెవులకు అసలు ఎంత చెప్పినా కాదు. ఎన్ని మోటివేషన్ స్పీకర్లు వచ్చి చెవి ముందర పెట్టుకొని ఊదినా అతనికి స్టీమ్ అంట కూడా మనకి ఏమి కాదు. ఈయనేం చేస్తున్నా అంటే వస్తున్నా సార్, చేస్తున్నా సార్, అవుతుంది సార్ అని ఈయన అనుకుంటాడు. కానీ చేయడం ద్వారా మనకు ఏమవుతుంది, నీకంటే ఒక టీం క్రియేట్ అవుతుంది. అటు చేయడు ఇటు చేయడు, కాలగానే పిల్లలాగా మధ్యలో ఉండి నేను చేస్తున్నా సార్, మీరు నాకు ఫీల్డ్కి వస్తలేరు, నేను మస్తు ఫోన్లు చేస్తున్నా కానీ మీరే వస్తలేరు సార్ నాకు ఫీల్డ్కి. మరి ఫీల్డ్కి వచ్చినప్పుడు ఒక ప్రణాళిక మీద నువ్వు సెట్ చేసుకున్నావా? మరి ఈ ఏరియాలో హోమ్ మీటింగ్ సార్, నేను ఈ రోజు వస్తున్నా, మరి ఈ ఏరియాలో మీరు హోమ్ మీటింగ్ ప్లాన్ చేసిరా? లేదు, తీసుకుపోతారు రచ్చకట్టల మీద సార్ చెప్పండి ఇక ఇవే మీటింగ్స్. వీళ్ళు కదిలిన వారు అంత సంగసాయం దిమాకు ఉంటుంది వీళ్ళకు. చెప్తూనే వినరు. లీడర్స్ అలా అప్లైన్ చెప్తేనేమో చెవులు దులుపుతారు. ఇంకా వద్దు విన్నా సార్, ఓకే సార్, సూపర్ సార్, ఎక్సలెంట్, చేద్దాం సార్, అది చేద్దాం సార్, ఇది చేద్దాం అంటారు. చెవులు దులుపు కూడా పోతుంటారు. అసలు చెవికే ఎక్కదు సార్. ఆ విధంగా సార్ ఇట్ట చేసుకోండి సార్ అంటే ఊరుకోండి సార్, మీ వయసు చిన్న వయసు, మీరు నాకు చెప్తారా? మీ ఎంత వయసు సార్? ఇంకో 20 సంవత్సరాలు ఉంటుంది, నాకు 50 ఏళ్ళు ఉంది. 50 ఏళ్ళు ఉంది అంటున్నా. మరి 50 ఏళ్ళు అయితే మరి నువ్వేం చేసినావు? మరి 50 ఏళ్ళు ఉన్నప్పుడు మరి కుటుంబానికి ఏమైనా ఆర్థికంగా అందించినావా? లేకపోతే మీ కుటుంబానికి ఏమైనా కారు అందించినావా? ఇల్లు కట్టినా మంచిది? ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది కామన్ మైండ్ సెట్. నెక్స్ట్ వచ్చేసి కదిలేవారు వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఏదో ఒక అవకాశం వచ్చింది చేద్దాము. వీళ్ళు అనుకుంటారు ఏమనుకుంటే ఎన్నో మస్తుగా వచ్చిపోయినాయి, మునిగితే మునగొచ్చు, తేలితే తేలొచ్చు, తేలినామనుకో మన జీవితం మారుతుంది, మునిగినామనుకో ఇంకా మన జీవితం కూడా అంతే, మన జీవితం మారదు అనుకున్న రీతిలో వీళ్ళు ఉంటారు. ఫస్ట్ కామన్ మ్యాన్ ఉంటాడు కదిలేని వారు. బి వచ్చేసి మనకు కదిలేవారు డిస్ట్రిబ్యూటర్కి వస్తాడు. మనకు సెకండ్ బ్యాండ్ వచ్చేసి కదిలేవారు ఎక్కడ వస్తారు, మనకి డిస్ట్రిబ్యూటర్కి వస్తాడు. చేద్దాంలే, ఏదో ఒకటి నిరూపించుకుందామని ఒక కషి మీద వస్తుంటాడు ఈ వ్యక్తి. డిస్ట్రిబ్యూటర్ స్టార్టింగ్ లో ఏ వ్యక్తి అయినా డిస్ట్రిబ్యూటర్ నుంచే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కదిలించేవాళ్ళు. వీళ్ళు చాలా డేంజరస్. కదిలించేవారు చాలా చాలా డేంజరస్. ఎందుకు తెలుసిన? వాళ్ళు నిద్రపోరు, వాళ్ళ కింద ఉన్న టీం కూడా నిద్రపోనియారు, ముప్పు తుప్పలు పెడుతుంటారు. వాళ్ళు నిద్రపోరు అసలు, మన కింద ఉన్న టీమును కూడా ముప్పు తుప్పలు పెడుతుంటారు. ఎందుకు తెలుసిన? అతని కోసమా నీ కోసమా? నా కోసం. మా ప్లానర్ నాకు ఫోన్ చేస్తున్నట్టే నా కోసమే, మా ప్లానర్ నాకు జూమ్ కి లేపుతున్నట్టే నా కోసమే, మా ప్లానర్ నాకు చెక్ ఇప్పిస్తున్నట్టే నా కోసమే, మా ప్లానర్ నాకు హోమ్ మీటింగ్స్ ప్లాన్ ఇస్తున్నట్టే నా కోసమే, మా ప్లానర్ నాకు డిఎల్సీపీ ఇస్తున్నట్టే ఎవరి కోసం? నీ కోసం. వీళ్ళు ఈ విధంగా ఉంటది కదిలించేవారు. ఈ టైం రావాలి, ఈ టైంకి వచ్చేస్తారు అంతే. వాళ్ళు కింద టీం కి ఒక చురకత్తులాగా తయారు చేస్తుడు కదిలించేవారు. కదిలించేవారు ఇంకేం చేస్తారంటే మనకు టీంకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ మొత్తం, అతనుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ మొత్తం టీంకి అందించడం జరుగుతుంది. మరి కదిలిన వారు గుంపులో పోయిందో జై, కదిలేవారు ఒక 150% అటు ఇటు. సి వచ్చే కదిలించేవారు వీళ్ళు నిద్రపోరు. ఫస్ట్ కిందున్న టీం కూడా నిద్రపోనియారు. మరి నువ్వు నిద్రపోని లీడర్ లాగా నీవు ఉన్నావా?
ఈ టీంని నిద్రపోని అని టీం లాగా నువ్వు తయారు చేసుకుంటున్నావా? ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. మరి కదిలించే వారిలాగా ఉన్నారా, లేకపోతే కదిలియని వారిలాగా మీరు ఉన్నారా? ఇన్ని రోజులు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మరి కష్టం ఇష్టం, మరి వెస్టేజ్ అంటే ఎంతమందికి ఇష్టం? ఒక్కసారి ఆన్సర్ చేయండి. వెస్టేజ్ అంటే ఎంతమందికి ఇష్టం? వెస్టేజ్ అంటే ఎంతమందికి ఇష్టం? ట్వంటీ 26. వెస్టేజ్ అంటే ఎంతమందికి ఇష్టం? వెస్టేజ్ నాకు చాలా ఇష్టం సార్, వెస్టేజ్ తప్ప నాకు వేరే లోకమే లేదు సార్ అన్న వాళ్ళు ఆన్సర్ చేయండి. ఓన్లీ 61 అయినా 62? వంద మంది జూమ్ వింటున్నా వింటలేరా? సార్ మరి వెస్టేజ్ ఇష్టం అయితే మరి మీరు ఇష్టంగా చేస్తున్నారా, కష్టంగా చేస్తారా? కష్టం ఏ విధంగా ఉంటా అంటే సార్ మీరు రేపు డిఎల్సి మీటింగ్ ఉంది, ఒక 200 కిలోమీటర్స్ దగ్గర ఉంది, మీరు వస్తారా? రామ్ సార్ అంత దూరం ఉంటే నేనేడు వస్తా సార్ అనే రీతిలో కొందరు ఉంటారు. అదే మన గురుజులు ఉండనుకో, సార్ మీరు వచ్చి ఒక 5 years అయింది కదా సార్, మరి ఈడ మీ యొక్క సలహాలు మాకు ఇవ్వండి సార్ మేము అడిగితే సార్ వాళ్ళు ఏమంటారు అంటే, మీకు చేయడానికి మీకు గెలిపేయడానికి నేనున్నా అని నమ్ముకొని ముందరికి అడుగుయి నేనేస్తాను నీతో పాటు నీకు సక్సెస్ ఇప్పించే బాధ్యత అని మన అప్లైనర్ అంటారు. మరి కష్టం మనోళ్ళేమో బలవంతంగా చేసేది వెస్టేజ్ చేస్తున్నాం అవుతుంది పోతుంది. వీళ్ళు ఎట్లా చేస్తారంటే, ఒక రేపు చేద్దాం ఇవాళ హోమ్ మీటింగ్ ఉంటే ఇవాళ ఏమొద్దు రేపు పోదాంలే, సారీ ఇవాళ మార్నింగ్ 7 గంటలకు పొద్దుగాలే మనకు హోమ్ మీటింగ్ ప్లాన్ చేసి మన కింద వస్తా అని చెప్పినాం కానీ పోలే, రేపు పోదాంలే. అట్లా కూడా పోలే, జర సాయంత్రం మధ్యాహ్నం పోదాం తిన్నాక పోదాం అంటే అప్పుడు మంచం పండుకుంటారు, పక్కేసి మంచం పండుకుంటారు దుప్పట్లు వేసుకొని. అయిపోయింది సుఖం. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకేమవుతుంది, సాయంత్రం పోదాంలే. పొద్దుగాల పోయింది, సాయంత్రం పోయింది, మధ్యాహ్నం పోయింది, ఆడ మధ్యలో బద్ధకం వచ్చింది. నీకు పోవాలని ఉంది కానీ మరి నీ మైండ్ సెట్ నీకు కరెక్ట్ గా లేదు. నీకు పోవాలని ఉంది, ఇష్టమే ఉంది, కానీ నీ మైండ్ ఏం చెప్తుంది, ఏ వద్దురా నాయన ఇప్పుడు వద్దు, మధ్యాహ్నం వద్దులే, మధ్యాహ్నం టైంలో చెప్పుకోవచ్చులే ఆరాంగా, ఇంత తినిపోతే పొద్దుగాల పోతే ఆకలి అవుతుంది ఎందుకు పోదంలే అన్న రీతిలో కొందరు ఉంటారు. మరి మధ్యాహ్నం పోతే ఎవరు ఉండరు. మరి సాయంత్రం పోదాం అనుకుంటే ఇంకేమైతే మళ్ళీ వచ్చేవరకు మా అబ్బాయి అయితే 11 అవుతుంది 10:30 అవుతుంది అని మన మైండ్ సెట్ చెప్తుంది, వద్దు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అని అనిపిస్తుంది. మరి అక్కడ నీకు ఇష్టం ఉంటే నీ మైండ్ చెప్పింది వింటావా, లేకపోతే నీకు ఇష్టం ఉంటే నీ మైండ్ ఏం చెప్పినా పక్కన నువ్వు వెళ్ళిపోతావు అంతే. అది మరి ఎంతమంది ఇష్టంగా చేస్తారు కష్టంగా చేస్తారు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్ అసలు ఇంకొకటి ఉంది, ఈ ఏ కదలని వారు కదిలించేవారు వారు వీళ్ళందరూ మారాలంటే ఒకటి బ్రహ్మాస్త్ర అంటాం. ఒకటి అక్కడికి వస్తే మాత్రం మీ తర్వాత మారుతుంది. నెక్స్ట్ ఖర్చు కూడా అవుతుంది, మళ్ళీ ఖర్చు కూడా పెట్టుకోవడం అంటే రాండి మళ్ళా నేను వస్తా సార్, నీవు అలా కింద నా పైన అప్లైన్ సార్ మీరు పెట్టుకోండి సార్ నేను వస్తా, మీరు పెట్టుకుంటే నేను వస్తా సార్, ఏడికైనా వస్తా సార్ అంటే మరి ఆయన కూడా అదే పరిస్థితి కదా. మరి ఆయన అర్థం చేసుకోలేవా, మొత్తం నేను నీ కోసమే చేస్తున్నా సార్, నేను నీ పైన ఆధారపడ్డా సార్ అని కొందరు ఉంటారు. మరి నువ్వు కామన్ మ్యాన్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి లీడర్ గా మారాలంటే ఒక్కటి ఉంది అస్సలేంది, అక్కడికి వస్తే మాత్రం మీ తర్వాత మారిపోతుంది. అప్పుడు నీవు పెట్టడం స్టార్ట్ చేస్తావు నీ టీంకి. మరి ఖర్చు ఓకే అంటే ఒకసారి ఆండ్రేజ్ చేయండి, ఓకే సార్ నేను ఖర్చు నేను భరించుకుంటా అన్న వాళ్ళు ఆండ్రేజ్ చేయండి.
ఎంత దూరం అయినా వస్తా సార్, ఏమైనా చేస్తా సార్, నేను ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా సార్ నా కోసం అని అన్న వాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఆ ఒక్కదాని కోసం మీ తలరాత మారిపోతుంది. మీ పక్కన ఉన్న శని గ్రహాలు అంటారు కదా, నెత్తిన శని గ్రహాలు, ఆ దేవుని కాడుకోతా ఈ దేవుని కాడుకోతా మన ఆడుకొస్తే అన్ని పోతాయి. అన్ని శని గ్రహాలు పక్క తొలగిపోతాయి అక్కడికి వస్తే మాత్రం. మరి ఖర్చు కూడా అయితే మరి ఉత్తనే రాదు, పైసలు ఉత్తనే దొరకపోరు అక్కడికి. 40 మెంబర్స్ అయినా 41 అయినా ఏమన్నా సార్ పొద్దుగాల వచ్చి ఒకటే ఎక్సర్సైజ్ చేపిస్తుండ్రు, హండ్రెడ్ చేయి హండ్రెడ్ చేయండి అనుకున్నారు ఎట్లా. మరి ఓకే లీడర్స్, మరి రేపు మరి బూట్ క్యాంప్ ఉంది, మరి ఎంతమంది వస్తున్నారు? రేపు బూట్ క్యాంప్ ఉంది, మరి ఎంతమంది టికెట్ బుక్ చేసుకున్నారు? ఆ బూట్ క్యాంప్ అనేది ఒక పండుగ లాంటిది. ఒక 1000 మంది, ఓ 500 మంది వస్తే ఇంత వెస్టే వాళ్ళు కలిస్తే ఇంత కన్నుల పండుగ ఉంటది, అవునా కదా? మరి ఖర్చు అయితే అన్నప్పుడు వస్తా అని చెప్పిర్రు. మరి బూట్ క్యాంప్ కి ఎంతమంది టికెట్ బుక్ చేసిరంటే ఒక 20 మంది బుక్ చేసారు. మరి నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావు? నీ టీంను ఎక్కడ ప్రమోట్ చేసుకుంటున్నావు? నీవు రాకపోతే, నీ టీంని ప్రమోట్ చేయకపోతే నీవు సక్సెస్ ఎట్లా వస్తుంది? 22 మెంబర్స్ మాత్రమే బూట్ క్యాంప్ కి టికెట్ బుక్ చేశారు. మరి జూమ్ లో ఎంతమంది? 170 మంది ఉన్నారు. మరి 170 మందిలో జస్ట్ 23 మందేనా? మరి అక్కడికి వస్తే నీ 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 తలరాత మారిపోతే నీ టీం తలరాత కూడా మారిపోతుంది. బుక్ చేసిరా ఒక్క 20 మంది. ఈడ పైన ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నంటే మనకి మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఈడ ఒక్కటి కనిపిస్తుంది చూడండి మనకి. బాగా బర్రెన ఒకడు ముందలంగా ఒకడు ఇంకా ఒకడు బాగా దొబ్బుతున్నాడు. రా ఇంకా పోయి ఇష్టం, బర్రెకి ఇష్టం ఉంటేనేమో పోదు, కానీ ఇక్కడ ఆశ చూపిస్తలేడు, బట్ గుంజుకోపోతున్నావు. ఈడ మధ్యలో ఉన్నది ఎవరు? మన టీము. ఈడ ఇంకా ముందలంగా దొబ్బేది ఎవరు? నీవు, నీ లైఫ్ ప్లాన్ డౌన్ లైన్. ఇక్కడ దొబ్బుతున్నాడు, మధ్యలో టీం ఉంది చూడు, ఇది అసలైన కథ. మరి వీళ్ళు మారితే మాత్రం అంతా మారుతుంది. వీళ్ళు ఎట్లుంటారు అంటే, నువ్వు ఎట్లన్నా ఇడ్చుకపో, ఏమైనా వేసుకపో, నేను రానే రాను, నువ్వు బూట్ క్యాంప్ కాదా, నేను డెల్సీ మీటింగ్ పెట్టిన రాను, నేను ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాను అనే రకం మధ్యలో ఉన్నోళ్ళు దున్నపోతు. లేదు నేను ఏడికైనా వస్తా, ఎంత దూరమైనా వస్తా అన్న వాళ్ళు గ్రేట్ లీడర్స్. మరి దానికి దీనికి తేడా చూడండి. అదే బర్రెకి మీటింగ్స్ వచ్చిండు, బర్రెకేమో ముందర కట్టగట్టి తెలుపరంగా కట్టగట్టి మనకు మేత చూపించింది బర్రెకి. మరి మేత చూపిస్తే తినుకుంటే ఆరాంగా వెళ్ళిపోతుంది, దాన్ని ఏది ఏమన్నా కానీ ఆరాంగా వెళ్ళిపోతుంది అది, అవునా కదా? మరి పైన ఉండడానికి కింద ఉండడానికి వ్యత్యాసం చూడండి. ఇదేమో పైన బలవంతంగా దొబ్బేది. విను మీటింగ్స్ విను. మనోళ్ళు ఏం చేస్తారంటే, ఏమా సార్ పని లేక మస్తు చెప్తారు రా నాయన అని మన కింద లైఫ్ లైన్స్ అనుకుంటారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి లీడర్స్, మీ అప్పుడైనా నేను పిలుస్తున్నంటే మీటింగ్ కి నీకే లాభం తప్ప ఏదో లాభం ఉంటుంది నీకు. సరే ఇన్ని మీటింగ్స్ నీకు మీ ఎప్పుడైనా పిలిచినాయి కదా, మరి నీకు ఎక్కడైనా చెడ్డగా అనిపించిందా? మరి నీకు ఎక్కడైనా నెగిటివ్ అనిపించిందా? మరి నీకు ఎక్కడైనా ఏమన్నా నేర్చుకోలేదా? నీ మేలు జరిగిందా మీటింగ్కి వచ్చినందుకు? ఏమో మా అప్పుడైనా అయితే మీటింగ్ నచ్చదు అమ్ముతారా నాయన అని కొందరు అనుకుంటారు. మరి దున్నపోతు లాక్కుంటావో లేకపోతే ఆరాంగా మరి సక్సెస్ లీడర్ గా నీ అంతకు నీవే వెళ్తావు చూడండి. మరి బూట్ క్యాంప్ కి ఎంతమంది వస్తారో మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను స్టార్టింగ్ లో ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక 3 తీసుకెళ్ళిన నేను.
ఫస్ట్ బూట్ క్యాంప్ కి గుంటూరు, అదే నా జీతం మాస్టర్. సెకండ్ బూట్ క్యాంప్ కు నాతో పాటు మన రీసెంట్ గా గుంటూరు బూట్ క్యాంప్ కు ఒక 9 మంది. ఇప్పుడు కొండ బూట్ క్యాంప్ కు 21 మెంబర్స్ నేను తీసుకెళ్తున్నా. నాకు కావాలి సక్సెస్, నా టీం కి అందియాలి సక్సెస్, వాళ్ళకు అమౌంట్ ఇప్పించడమే నా బాధ్యత. మరి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ మారుతున్నాం అనేది. మా పిల్లలు ఎట్లా చెప్తే అట్లా, బయలు దుంకంటే బయలు దుంకాలి అంతే. ఇంకా నీళ్ళని బయలు దుంకుతావు, ఏ బయలు దుంకుతావు దుంకాలి. వాళ్ళు ఏ చెప్తా చేయాలబ్బా. చేస్తే నీకు సక్సెస్ కాదు, తనది అనుకుంటే నీ దగ్గరకు వస్తుంది. సార్ మరి రాకుండా మీటింగ్స్ రాకుండా నాకు చెక్కులు రావాలి, నాకు ఎవడు చెప్తే ఇంటర్నెట్ సార్ అంటే నువ్వు నేర్చుకోనికే నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తలేవు కదా, మరి నీకు ఎట్లా వస్తుంది చెక్కు? మరి ఇంకా నువ్వు టీంని ఎట్లా గ్రేడ్ చేసుకుంటావు? నేను బ్యాగ్ వేసుకొని మస్తు పోతున్నా సార్ చెప్పనీకంటే చెప్పనీకి పోతున్నా, కానీ నీకు ఏం నేర్చుకున్నావు చెప్పనీకి పోతావు. మరి 10 మందితో ఎట్లా మాట్లాడుతున్నావు? మరి మా రైతుల దగ్గరకు ఏం మాట్లాడుతున్నావు? సప్లిమెంట్స్ దగ్గరకు, హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గరికి ఏం మాట్లాడుతున్నావు? ఆ షుగర్ ఉన్న వాళ్ళకి ఏం ఇవ్వాలి నీకు తెలుసా? తెలియదు. మరి నువ్వు నేర్చుకోలేకపోతేవి, మరి నువ్వు మీటింగ్స్ రాకపోతేవి, మరి నీకు ఎట్లా తెలుస్తుంది? అంటే అప్రాణ మీద బలం, అప్రాణ మీద చేస్తారు. ఇంకా మా అప్రాణ ఇస్తలేడు సార్, మా అప్రాణ నాకు చెప్తే ఇంటలేడు సార్, మా అప్రాణ ఫోన్ ఎత్తలేడు సార్ అంటే నువ్వు సక్క లేకపోతేవి కదా. నువ్వు సక్క ఉంటే మరి మీ అప్రాణ నీకు ఎందుకు ఫోన్ చేయడు? ఓకే, నెక్స్ట్ నీ గోల్ పాజిటివ్ గా నువ్వు ఆలోచించే పాజిటివ్ మైండ్ తో వాళ్ళతో ఉండాలి. ఇదేమవుతుందంటే మనం నీ గోల్స్ గురించి జర పాజిటివ్ మైండ్లతో మాట్లాడాలి. అదే మనం ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరకు పోయి మా అమ్మ నేను ఆగస్టు వరకల్లా కారు తెచ్చుకుంటా, 1,00,000 తెచ్చుకుంటా, అన్ని తెచ్చుకుంటా అన్నాం అనుకో, ఆడేమనుకుంటాడు నీవా, నీ ముఖానిక, నీ వల్ల కాదు రావాయి, నీ చేయలేవు అంత వస్తుంది రా జోలు మాటల్లో మన అనుకుంటాం. కానీ నెగిటివ్ మైండ్లతో చెప్తే అది యాక్చువల్లీ ఎట్లా అంటారు, కొంచెం పాజిటివ్ మైండ్ సెట్, కొంచెం రిచ్ మైండ్ సెట్ వాళ్ళతో చెప్పండి. దీనిలో జర నేను జనవరి 2 వరకల్లా కారు తెచ్చుకుంటా, ఆగస్టు వరకు 1,00,000 రూపాయలు తెచ్చుకుంటా అని చెప్పండి. అవునా, ఓకే, ఆల్ ది బెస్ట్, మంచిగా చేసుకో అని అంటాడు. అదే జర నెగిటివ్ మైండ్ దిమ్మడి తెంచేటోడు ఉంటాడు చూడు, ఎటుగా అన్నాడు, అటు దుంకులేడు ఇటు దుంకులేడు అనుకో చెప్పినావు అనుకో, ఆయనకి అసలు ఫస్ట్ డ్రీమే ఉండదు. ఆ డ్రీమ్ లేని అనుకో నువ్వు చెప్పినావు అనుకో, నీ డ్రీమ్ ని అనగదొక్కడానికే చూస్తాడు. మరి సక్సెస్ కావాలంటే ఎట్లా అవుతావు? ఇంకా ఆ మాటలు పట్టించుకుంటేవి ఇది నువ్వు పని చేయకపోతే నీ సక్సెస్ ఏడొస్తా, నీ డ్రీమ్ ఏడొస్తుంది, రాదు. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ. మనకు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ అబ్దుల్ కలాం ఒకటి చెప్తున్నాడు, బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోవడం కానీ నీ కుటుంబానికి కాదు, దేశానికి కూడా ప్రమాదమే. ఇంకోసారి చూడండి, బతుకంటే భయం లేకపోయినా పర్లేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీ కుటుంబానికే కాదు, నీ దేశానికి కూడా ప్రమాదం అని అబ్దుల్ కలాం ఇక్కడ చెప్పిండు. మరి బాధ్యత ఇంతమంది, నీ బాధ్యత నీవు ఎంతమంది సక్రమంగా నిర్వర్తిస్తున్నారు, ఇంతమంది నీ బాధ్యతని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు? ఒకసారి ఆండ్రేజ్ చేయండి. ఎస్ సార్, నా బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నా సార్ అన్నవాళ్ళు. $32 members ఓన్లీ. ఓన్లీ 38, 30 మా అంటే 60 దాడుతుంది. మరి కన్వోలు అందరికి మరి సబ్జెక్ట్ అవసరం లేదా? నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదా? విస్ట్ చేయాలని కసి లేదా? మరి బాధ్యత అంటే ఏ విధంగా ఉండాలంటే ఒకసారి చూడండి. మరి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జూమ్కి వస్తున్నావా? నీ టీంని జూమ్కి రప్పించుకుంటున్నావా? మీరు లైవ్ మీటింగ్స్ మీరు వెళ్తున్నారా? మీరు వెళ్తున్నారా? లేదు. మరి నువ్వు మీటింగ్స్ రాకపోతే మరి నీ కింద టీం ఎట్లా వస్తుంది? రాదు. నువ్వు జూమ్ మీటింగ్ రాకపోతే నీ కింద టీం జూమ్కి ఎట్లా వస్తుంది? రాదు. మీరు మీటింగ్ వచ్చి సబ్జెక్ట్ నేర్చుకోలేదు, మరి మీ కింద ఉన్న టీంకి ఎట్లా సబ్జెక్ట్ నేర్పిస్తారు?
మనలో అదే ఒక జాబ్కి ఎక్కిరనుకో, జాబ్ ఎక్కితే మాత్రం పొద్దుగాల 9కి ఉంటుంది ఆఫీస్ అనేది. పొద్దుగాల 8:45కి వెళ్ళిపోతారు జాబ్కి. 8:45కి పోయి ఆఫీసులో కూర్చాడు. అది బాధ్యత. అవునా? అక్కడ బాస్ ఉంటాడు, ఆయన రాకపోతే మనకి టీఎల్డీఎల్ అన్ని కట్ చేస్తాడు అని ఒక భయం ఉంటది. అవునా కదా? అది మన వెస్టేజ్ చూసుకుంటే మన దానిలో బాస్ లేడు. ఎప్పుడు పోయినా నడుస్తుంది, ఎప్పుడు చేసుకుని నడుస్తుంది అని మనం అనుకుంటాం. కానీ నడుస్తుంది అన్నప్పుడు రాంగ్ వేలో మనదే ఉంటది. నడుస్తుంది అంటే ఇంకా అయిపోయి నువ్వు చేయలేవు. ఇంకా చెయ్యాలి అనుకుంటే అవుతుంది. ఇంకా ఇది నాది బిజినెస్, వీటిని ఎప్పుడు పోయి చేసుకోవచ్చు అని బాధ్యత మీద నీవు ఉన్నావా? నీ బాధ్యత ఇంతమంది నీ విజయవంతంగా నడుపుతున్నారు. మరి బాధ్యతని ఇంతమంది ఖచ్చితంగా చేస్తున్నారు. నువ్వు అనుకున్నట్టు అవుతుందా? నువ్వు అనుకున్న నీ టీం తయారవుతుందా? ఒకసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ కమిట్మెంట్. మరి ఎంతమంది కమిట్మెంట్ గా మీరు వర్క్ చేస్తున్నారు? ఇంకా చూసుకుంటే మనకు పుల్లయ్య సారు, రమేష్ సారు, భిక్షణ్ సారు, సార్ నాకు నేను కర్నూలు మీటింగ్ అయినా సెమినార్ మీరు రావాలి సార్ అంటే వస్తామాసి నీవు నిలబెట్టాలి, నేను సక్సెస్ చేయాలని ముగ్గురికి అక్కడ కట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళు అంత దూరం వచ్చి దగ్గర 300 చిల్లర ఉంటది కిలోమీటర్స్. అంత దూరం నుంచి నా కోసం ఒక మాట ఇచ్చిర్రు కాబట్టి, కమిట్మెంట్ ఉన్న లీడర్స్ కాబట్టి వచ్చిర్రు మీటింగ్ కి. సార్ మరి నీ కింద టీంకి నువ్వు ఎంతమందికి కమిట్మెంట్ ఇచ్చినావు? ఆ ఇచ్చిన పనికి నువ్వు ఇచ్చిన రమ్మందానికి నువ్వు వెళ్ళినావా? మరి పోస్టర్ వేసిన అంటే నువ్వు వెళ్ళినావా? లేదు. మరి నీ టీంకు భరోసా ఇచ్చినావా? లేదు. టీంకి నువ్వు ఎప్పుడైతే భరోసా ఇస్తావో, కమిట్మెంట్, సార్ వాళ్ళు వాన పడ్డా, ఎండ కొట్టినా, చలి పెట్టినా, ట్రైన్ లో రిజర్వేషన్ దొరికిందా దొరకలేదా, ఏడ కూర్చొని వచ్చినా కూడా లేదు, లెక్కలేదు. సార్ వచ్చింది ఆ రోజు కర్నూలు మీటింగ్ కి దగ్గర 350 కిలోమీటర్స్ వచ్చి అదే యాక్టివిటీస్ తో చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చారు. కానీ ఇబ్బంది లేదు, సార్ ఇష్టం కొద్దిగా చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది అంతే. ఇంకా ఎవరైనా ఇష్టంగా వేస్తే అది ఎంత ములకంపలో పోయినా పీక్కోనన్నా 1000 రకాలు. ఇబ్బందిగా లేదు కాబట్టి ఎంత ఎంజాయ్మెంట్, ఎంత హ్యాపీనెస్ గా చేస్తున్నారు. మరి మనం చేస్తున్నామా? మన వాళ్ళకి ఈ మీటింగ్ కాడ డిఎల్సీ మీటింగ్ పక్క మన జరుగుతుంది. ఒక 30 కిలోమీటర్ డిఎల్సీ మీటింగ్ జరుగుతుంది. ఓ నాయన పోదురా నాయన, ఇంకా ఆ పక్క ఈ పక్క వేసి చెవుల్లో తాళాలు వేసి దంచుతారు. ఆ మాటలకు మనం పడిపోతే మళ్ళా ఉరకాలనిపిస్తుంది అనుకుంటాం. అది ఎస్కేప్ అయ్యే మైండ్. మరి ఎంతమందికి ఉంది ఎక్సెప్ట్? మనకి ఎంతమంది తప్పించుకునే తత్వం ఉంది? ఎస్కేప్. ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా సార్ నేను వస్తున్నా, మీరు వెళ్ళండి సార్, మీరు పోస్ట్ చేయండి. మన కింద లెఫ్ట్ కావచ్చు, మనం ప్రతి ఒక్కరిది మిస్టేక్ ఇక్కడ, మన లెఫ్ట్ కావచ్చు, మనది కావచ్చు. సార్ మీరు పోస్ట్ చేయండి, 10 మంది తీసుకొస్తా, 5 మంది తీసుకొస్తాం అంట. కానీ నువ్వు 5 మంది తీసుకురా, 10 మంది తీసుకురా, నీవే రాకపోతే మరి నువ్వెంత కమిట్మెంట్ గా నువ్వు పనిచేస్తున్నావు? ఇది ఎస్కేప్ మైండ్. వీళ్ళతో చాలా డేంజర్. మధ్యలో మనమే ఆగం చేసే రకాలు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనకు పని. ఇక్కడ ఏమైతుందంటే మనకు దిస్ కీ సక్సెస్ కన్సిస్టెన్సీ అనేది మనకు దిస్ ఇస్ అంటే లాగ్ లాంటిది. ఎప్పుడు ఎనీ టైం నీ పని చేసుకుంటూ పోతా ఉంటే నీ జేబులో ఎప్పుడు తాళంచే ఉన్నట్టే. ఇంత తాళంచే లేదా? నీ ఇంట్లో బంగారు పొలాలు ఉన్నా, నువ్వు పులావ్ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా, అది నువ్వు తినలేవు. అవునా కదా? మళ్ళీ అట్లా కూడా అతి తెలుగు ఉంటాయి మనలో. సార్ నేను తాళం బద్దలు కొడతా సార్. ఇంకా అట్లా కొడితే ఏముంటది? ఏం లాభం ఉండదు. మనలో ఏమనుకుంటారు? సార్ వెస్టేజ్ షార్ట్ కట్ చేస్తే త్వరగా సక్సెస్ అవుతాం సార్. వెస్టేజ్ షార్ట్ కట్ అనే ఆప్షనే లేదు. వెస్టేజ్ షార్ట్ కట్ లేవు, రైట్ కట్ లేవు, ఏం లేవు. ఒక స్ట్రేట్ వే సిస్టమ్. గౌతమ్ సార్ మనకేమి ఇచ్చిండు? హైవే ఇచ్చిండు. 4 వీల్ వే హైవే ఇచ్చిండు. హైవే మీద నువ్వు ఎంత తక్కువ స్పీడ్ వెళ్ళిపోవచ్చు. నువ్వు హైవే వేసిండు, దాని మీద చక్కర్లు కొట్టుకుంటే నువ్వు ఎంత స్పీడ్ అయినా కొట్టు, హరాంగా వెళ్ళిపోవచ్చు. ఆ చక్రం వేసిన దాన్ని కూడా మనం వినియోగించుకోలేకపోతే ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరే. ఏంటే మరి వర్క్ చేస్తున్నారా? మరి ఎంతమంది మీ టీంకి మీరు ప్రమోట్ చేస్తున్నారు?
మరి ఎంతమంది టీం వర్క్ చేస్తున్నారు? మరి మీరు ఎంతమంది, నువ్వెంత వర్క్ చేస్తున్నావు మరి వెస్టేజ్ లో? మరి నువ్వు రోజుకి ఎన్ని హోమ్ మీటింగ్లు చేస్తున్నావు? ఒక్కసారి మీకు ఆలోచన చేసుకోండి. మంచి హైవే ఉంది, గౌతంపల్లి సార్ మంచి హైవే వేసి పెట్టిండు, నువ్వు ఎంత స్పీడ్ అని కొట్టు, నీవు ఎంత వర్క్ అయినా చేసి వెస్టేజ్ లో చెక్కు తీసుకో. ఆ దమ్ము ఉంది వెస్టేజ్ కి, కానీ నీకు తీసుకున్న దమ్ము నీకుందా? ఉన్న వాళ్ళు ఎనీ టైం వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ సెక్యూరిటీ. మరి ఫ్యామిలీ సెక్యూరిటీ అన్నప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ ఎమర్జెన్సీగా వన్ డే ట్రైనింగ్ లేకపోతే డిఎల్సీ మీటింగ్ ఎమర్జెన్సీ ఆ వ్యక్తి వస్తే టీం నిలబడుతుంది అనే వ్యక్తి 1-to-1 చేసినాం, కానీ అదే రోజు మనకు దావత్ వచ్చింది. అది మన దావతో, ఇంట్లో దావతో, ఏదో దావత్ వచ్చింది. మరి ఫస్ట్ ప్రియారిటీ మీరు దావత్కి ఇస్తారా, లేకపోతే మీరు హోమ్ మీటింగ్ ఇస్తారా, ఎక్కడ ఇస్తారో మీకు ట్రూ వెస్టేజ్ అనిగా మీరే క్వశ్చన్ చేసుకోండి. అర్థమవుతుంది నేను చెప్పేది? సపోజ్ ఒక దావతో ఏదో వచ్చిన తర్వాత ఆ రోజు ఎమర్జెన్సీ వన్ డే ట్రైనింగ్, డిఎల్సీ మీటింగ్, లేకపోతే ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తి మాత్రం మనకు అదే రోజు టైం ఇస్తా అని చెప్పిండు. బాగా జర యాక్టివ్నెస్ పర్సన్, జర లీడర్స్ అలాంటి వాళ్ళు. మరి అక్కడ వెళ్ళాలన్నా లేకపోతే దావతలో కూర్చోాలా? వెళ్ళొచ్చు. మన హోమ్ మీటింగ్ పొద్దుగాల వెళ్ళిపోయిన తర్వాత మనం చేసుకున్న తర్వాత ఒక 1 hour తర్వాత వెళ్ళిపోతే ఆరాంగా వెళ్ళి నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఎస్ఆర్ నో? మనోళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ దావతులకు ప్రియారిటీ ఇచ్చిన తర్వాత అంతా అయిపోయినాక అప్పుడు పోతారు మనోళ్ళు. అప్పుడు ఆ మనిషికి చెప్పే ఓపిక ఈయనకే ఉండకూడదు. ఎందుకంటే అతను ఉన్న వ్యక్తి ఏం చేస్తానంటే, నేను ఈ టైంలో రమ్మన్నా, నన్నే వెయిట్ చేపిస్తావా, రా నీ సంగతి నేను చెప్తా అని ఆడు కూర్చోబెట్టుకుంటాడు. మనం ఎంత చెప్పినా కానీ లెల్లే చేయడంగా మంచి పక్కకు దొబ్బుతా ఉంటాడు, నన్నే వెయిట్ చేపిస్తా, నిన్ను కూడా ముప్పు తుప్పలు పెడతా ఉంటాడు. మరి ఆ వ్యక్తి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్ళిపోవాలి, అవునా కదా? నెక్స్ట్ వచ్చేసి రీస్టార్ట్. మరి ఇంతమంది కింద మీద పడతారు కదా, మరి కింద పడ్డ మరి దెబ్బ తాకినప్పుడు సౌజ్ మన కుక్కలో చూసుకుంటే ఉరికి పోయి డ్యాబ్ కొడతాడు. డ్యాబ్ కొడితే దెబ్బలు తాకుతాయని డ్యాబ్ కొట్టకుండా ఉంటారా? అప్పుడు టీంకి ఒక్కటే పాయింట్ కాదు, ఒక అవుట్ కొడితే టీం విన్ అవుతుంది. మరి టీం విన్ అయినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డ్యాబ్ కొట్టాలన్నా కొట్టదా? కొట్టేదిరా, కొట్టి తిడితే టీం విన్ అవుతుంది. మరి రీస్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, గతాన్ని చూసుకొని మనం ఏమైతుంది, గతం తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటాడు. గతం చూసుకుంటూ బాధపడుతూ కూర్చుంటాడు, అయ్యింది కదా, నాకు టీం వస్తలేదు, నాకు దీనివల్ల అర్థమవుతలేదు, సిస్టమ్ అర్థమవుతలేదు, టీం వచ్చినా కానీ టీం పడిపోతుంది అనే రీతిలో ఉంటారు. ఎప్పుడు అనుకోదు నాకు టీం వస్తుంది అనుకోవాలి, అంతే. టీం వస్తుంది, నేను వెస్టేజ్ గొప్ప లీడర్ని అవుతున్నాను, నేను చేస్తున్నాను, నాకు గొప్ప లీడర్స్ వస్తున్నాను అనుకొని మనం రీస్టార్ట్ చేయాలి. గతం నేర్పించిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించాలి. మన గతంలో జరుగుతాయా గుణపాఠాలు అన్ని, ఆ పాఠాలను తీసుకొని మనం వెస్టేజ్లో మనం మంచి నిర్మాణం చేసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి స్టీమ్ తయారు చేసుకోవాలి. ఆ ఎదురు దెబ్బ లాగుంటాయి. బాగా ఒక లీడర్ ఎదిగినాం, మంచిగా డైమండ్ లెవెల్ వచ్చి మంచిగా వెళ్ళాం, టీం కిందికి డౌన్ అయింది. అయితే సరే స్టార్టింగ్ లో దెబ్బ తాకితే ఏమైతుంది, అరే మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎక్కడ రెక్టిఫై జరిగింది, ఎక్కడ మనం క్లియర్ చేయాలి, దాని మీద ఫోకస్ అవుతుంది, అవునా కదా? నీకు స్టార్టింగ్ ఎదురు దెబ్బలు తాకుతుందంటే నీకు మంచి పూర్వపాలు మనకు పూల మీద నడిచే అవకాశం మనకు వస్తుంది. ఏది దెబ్బ తాకకుండా, ఏది కింద పడకుండా మీద పడకుండా వెళ్తున్నావు అంటే నువ్వు డేంజర్ వేలో నువ్వు ఉన్నట్టే. నువ్వు పడ్డావు, ఫస్టే కింద పడ్డావా, నువ్వు చాలా గ్రేట్. మరి గతం తలుచుకుంటూ కూర్చుంటే ఏముండదు. మరి గతం నేర్పిన గుణపాఠాలకు మంచి నిర్మాణం చేసుకోవచ్చు, రీస్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి మీరు నిలబడుతున్నా కనబడుతున్నా వినబడుతున్నా, మీరెవరు? నిలబడుతున్నారా, కనబడుతున్నారా, వినబడుతున్నారా? అంటే నేనేమంటే, మందులో ఒక్కరిలా కాకుండా 100 మందిలా ఒక్కరిలాగా మీరు నిలబడండి. మందుల గుంపులో గోవింద లేకుండా గుంపు నుంచి ఒక్కరిని పక్కకు వచ్చి మీరు ఆ విధంగా మీరు తయారుగాండి. మందులో ఒక్కరిలో కాకుండా 100లో ఒక్కరిలాగా మీరు నిలబడండి.
వందలో ఒకలాగా మీరు నేర్చుకోండి, వందలో ఒకలాగా మీ టీం తయారు చేసుకోండి. ఎందుకు కాదు? 100 మందిలు ఉంటే ఏం లాభం లేదు. పక్కకి రా, ఒక స్టెప్ ముందలకి, వాళ్ళకంటే ఒక స్టెప్ ముందలకి కొంచెం ఒక హార్డ్ వర్క్ చేయి. నీ టీం ఎందుకు సక్సెస్ కాదు, నీవెందుకు సక్సెస్ కాదు? నెక్స్ట్ వచ్చే నెవర్ గివ్ అప్. మన ఎట్టి పరిస్థితిలా వెస్టర్న్ వదలొద్దు, జిందగీని వదలొద్దు. ఏది ఏమైనా చేయాలంతే. ఇంకా సమస్యలు వస్తాయి రాని, మనకు చూసుకుంటే మనకి ఏమైతుందంటే, మనకు సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు అరే భయ్ నాకు సమస్యలన్నీ నాకే వస్తున్నాయి, ఈ సమస్యలు నేనే నా వల్ల కావట్లేదు అని వదిలేసే రకాలు కొందరు ఉంటారు. అది ఎట్లా? సగం సగం దిమాగు, అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో దిమాగు. ఆ సమస్యలు వస్తున్నాయని ఇంక అన్ని నాకే తాకుతారని, నాకు ఏది అచ్చుపాటు కాదు, వెస్టేజ్ అచ్చుపాటు కాదు, బిజినెస్ అచ్చుపాటు కాదు, జాబ్ కూడా అచ్చుపాటు కాదు, ఏది అచ్చుపాటు కాదు, నేను తిని కామ్గా వండుకుంటా నానా అనుకునే రకాలు కొందరు ఉంటారు. అట్లా కాకుండా రీస్టార్ట్, నీవరికి పట్టుదల ఉండాలి. నేను చేయాలి 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 చేయాలి, నేను కారు తీసుకోవాలి, మంచి లైఫ్ ని లీడ్ చేయాలని మనకు ఉండాలి. ప్రొఫెషన్, నీ ప్రొఫెషన్ ని నువ్వు ఎంత సిన్సియర్ గా, ఎంత డెడికేటెడ్ గా, ఎంత హార్డ్ వర్క్ గా నీవు చేస్తున్నావు. మరి ప్రతి ఒక్కరికి డ్రెస్ కోడ్ మీద వెళ్ళి నువ్వు హోమ్ మీటింగ్ చేస్తున్నావా? ఎంత ప్రొఫెషన్ గా చేస్తున్నావు? సపోజ్ చూసుకుంటే డాక్టర్లకు వైట్ కోట్ ఒక ప్రొఫెషన్, స్టెథోస్కోప్, అవునా కదా? నెక్స్ట్ మనకు సార్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ సార్లు చూసుకుంటే ఎస్ఐ సార్ వాళ్ళకు, కానిస్టేబుల్ సార్ వాళ్ళకు అలా చూసుకుంటే డ్రెస్ కోడ్ ఒక ప్రొఫెషన్, ఒక డిసిప్లిన్, అవునా కదా? మరి ఆర్మీ సార్ వాళ్ళకు చూసుకుంటే వాళ్ళకు ఒక డిసిప్లిన్, ఒక కంపారిజన్, ఒక ప్రొఫెషన్, ప్రాణం పెట్టి డ్రెస్ వేసుకుంటారు. మరి మనోళ్ళు మరి ఎంతమంది వెస్టేజ్ డ్రెస్ వేసుకొని హోమ్ బీటింగ్ చేస్తున్నారు? ఎంతమంది మెడల్ ఐడెంటి కార్డ్ వేసుకుని హోమ్ బీటింగ్ చేస్తారు? మరి ఎంతమంది ప్రొఫెషన్ గా ఉండి మీరు సక్సెస్ చేస్తారు వెస్టేజ్ ని? ప్రొఫెషన్ ఇస్ గుండెలు పెట్టుకొని, ప్రొఫెషన్ ఏదో నీ గుండెలు పెట్టుకో, వెస్టేజ్ గుండెలు పెట్టుకొని నీ డ్రెస్ కోడ్ వేసుకొని నువ్వు ఫస్ట్ నిన్ను డిసైడ్ చేసేది డ్రెస్ కోడ్, నీ వేషధారణ. నీ డ్రెస్ కోడ్ చూసి సగం మంది మీటింగ్ సక్సెస్ అవుతుంది, అవునా కదా? నీ డ్రెస్ కోడ్ లేకపోతే మీటింగ్ సక్సెస్ కాదు. నువ్వు మనం ఎంత గొప్ప లీడర్ అయినా కానీ ఒక నైట్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోపోయి ప్లాన్ చెప్పు, నువ్వు దిమ్మడి నుంచి ప్లాన్ ఆరంభించి చెప్పు, ఇంత వస్తుంది చెక్కు, నాకు 50,000 వస్తుంది, ₹1,00,000 వస్తుందని. ఆ ₹1,00,000 50 మీద నీ పైన ఉంటుంది, నీ డ్రెస్ పైన ఉంటుంది. ఈడేంది నాకు వైట్ షర్ట్ మీద వచ్చి, మనకి ఈడేంది మనకు నైట్ ప్యాంట్ టీ షర్ట్ మీద వచ్చి చెప్పి నాకు అన్న రీతిలో ఉంటారు. డ్రెస్ మార్చండి, కరెక్ట్ ప్రొఫెషన్ తో చేయండి. ఓకే సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సార్ మళ్ళీ సార్ మీకు పోస్ట్ ఇస్తున్నాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పినా సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఫస్ట్ మనకు డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనల్ని అవతల వాళ్ళు వినంగా డిసైడ్ చేస్తారు. కానీ చెప్పిన సబ్జెక్ట్ చాలా చాలా ఎక్సలెంట్ ఉంది సార్. కదిలించే వారుగానే మనం ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అసలు మామూలుగా లేదు మాసి, అసలు ఎవరు నువ్వు? క్వశ్చన్లు అయ్యి ఆన్సర్లు మీది, ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదన్న చూసినావా? ఎస్, వాస్తవం అది. ఎవరు ఏమనుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే వాళ్ళ జీవితాన్ని చూపించినాం ఇలా. ఎవరికి వాళ్ళకు 179 మంది ఉన్నారు, వాళ్ళకు జీవితాన్ని ఈ రోజు కూడా మారకపోతే, మాసి ఏజ్ చాలా చిన్న ఏజ్, నాకు తెలిసి ఒక 25 అనుకుంటా, 25 బిలియన్. ఒక 25 years కుర్రోడు ఇవాళ ఒక 70 సంవత్సరాల్లోని కూడా మార్చగలిగే మాటలు మాట్లాడండి. 70 ఏళ్ళు ఎవరం లేదు, కానీ ఇందులో చెప్తున్నా. అంటే చంద్రబాబు నాయుడు అంత వయసులోని కూడా మార్చగలిగే మాటలు మాట్లాడండు. కానీ మరి మీ ఏజ్ ఎంత? మీరెవరు? ఎక్కడ ఉంటారు?
అనేది మీ గుండెల మీద చేసుకోండి. మనం రోజు చెప్పే మాట అది, కానీ ఒక చిన్న పిల్లోడు చెప్తుండని చెప్తుంది ఇలా. నేను చెప్పే మాట కాదు, ఇలా 25 ఏళ్ళ కుర్రోడు చెప్తుండు. మరి మనకు ఎన్నేళ్ళు ఉన్నాయి, మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది, అవన్నీ నువ్వు అర్థం చేసుకుంటే, గుండె మీద చేసుకొని క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ రెడీగా ఉంది. ఆన్సర్ రెడీగా ఉంది. రేపు ఎల్లుండి బూట్ క్యాంప్ కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి. అక్కడ పోయిన వాళ్ళ జీవితాలు మంచి మనసుతోటి, పోయిన వాళ్ళు అందరూ ఏం మారలేదు సార్, మేము కూడా పోయినాం మారలేదా అని అనుకోవచ్చు. గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోవచ్చు, కానీ మంచి మనసుతోటి పాజిటివ్ మైండ్ సెట్ తోటి పోయిన వాళ్ళకి మారుతుంది, జీవితం మారుతుంది. లోపలంతా నెగిటివ్ పెట్టుకొని ఎన్ని గోళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఎన్ని తిరిగినా ప్రయోజనం ఉండదు. అందుకే దేవాలయం ఎక్కడో లేదు, నీ దేహంలోనే ఉందని చెప్పి పెద్దలు. నీ దేహమేరా దేవాలయం అనేది పాట కూడా ఉంది. అందుకే నీకు దేవుడు గుండెలో ఉండాలి. నువ్వు మంచి ఇస్తే మంచిగా చూస్తాడు, నువ్వు చెడు ఇస్తే చెడే ఇస్తాడు. సింపుల్, లేవాడా ఏం లేదు. నిన్న కూడా చెప్పినావుగా, దేహం ఉంది దానికి ప్రాణం ఉంది, నువ్వు ఎట్లా చూస్తావో అట్లనే ఉంటుంది. కానీ సూపర్ సూపర్ మాసి, ఎక్సలెంట్. అసలు మాటలు అయితే రావట్లేదు నాకు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఏందండి ఇంత సబ్జెక్ట్, అసలు లీడర్లు ఏమో లేరు, ఎవరికి వాళ్ళే లీడర్ అని నిన్న చెప్పిన. లీడర్లు ఏమో లేరు, ఎవరి గురించో వేచి చూస్తున్నాం. ఆయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు, కానీ నేనేం చెప్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. చూడు ఇక్కడ ఏం సబ్జెక్టు, సూపర్. అసలు ఎవరు ఏ పాయింట్లు చెప్పినాయి 3 రోజులకి వెళ్ళి ఎక్సలెంట్ లీడర్స్. ఇలా రోజు 3 లీడర్లు తయారయ్యారు అంటే 9 మంది ఇప్పుడు 3 రోజులకి వెళ్ళి 9 మంది వచ్చినట్టే. చూడండి, మన లోపల ఉన్న శక్తిని ఇవ్వండి, లోపల ఉన్న నాలెడ్జ్ని ఇవ్వండి, తీసే నీ టీమే బాగుపడుతుంది, ఎవరో బాగుపడేది కాదు. నీ టీం బాగుపడుతుంది, నీ టీం బాగుపడితే నువ్వు బాగుపడతావు. అందుకే మనకు సురేష్ సార్ కొద్ది రోజులు నడిపిండు, తర్వాత అందుబాటులో లేడు. అయినా కూడా ఈ జూమ్ని అట్లనే బిర్రగా పట్టుకున్నాను నేను. జూమ్ని 4 సంవత్సరాలు, ఇప్పుడు మేకి 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మనది. ఈ జూమ్ పట్టుకున్నాం, ఆయన 6 నెలలు ఉండు అంటే ఒక 3.5 సంవత్సరాలుగా మనం బిర్రగా పట్టుకొని ఇందులో నా టీం డెవలప్ కావాలి. సార్ నేను ఒకటే మాట ఇచ్చిన, సార్ మీరు 100 మంది జూము 70 మంది నా వాళ్ళే ఉండాలి గురువుగారు అని చెప్పిన. 75 మంది మన వాళ్ళే ఉండేది ఆ 100 మందిలో. అందుకే మనకి సక్సెస్ వచ్చింది. మీరు కూడా అంతే, నా టీం ఉండాలని మీరు అనుకోండి. నేను చెప్తున్నా, సలహా ఇస్తున్నా, నాకు ఆయన చెప్పలేదు సార్, కానీ 100 మందిలో నా వాళ్ళు ఎక్కువ ఉంటే నేను డెవలప్ అవుతా కదా అనే ఆలోచన నాకు వచ్చింది. నేను చెప్పిన సార్కి, మీరు కూడా అంతే, నా టీం 500 మందిలో నా టీం కూడా 100-200 మంది ఉండాలి అని మీరు కూడా అనుకోవాలి. అనుకున్నప్పుడే సక్సెస్ అవుతారు, అనుకోలేదా నిద్రపోతారు. దానికి ప్రతి క్వశ్చన్ వేసిండు, నువ్వు ఒక 5గురిని తీసుకొచ్చినావా అంటే గుండె మీద చేసుకొని చెప్పు. ఎస్, నేను తీసుకొస్తున్నా. ఇప్పుడు కూడా ఏ లెగ్గులో ఎవరు లేస్తలేరో వాళ్ళని లేపి తీసుకొస్తున్నా నేను 100%. కొత్త వాళ్ళు వస్తే ఏ టీం అన్నా కానీ, నాకు పుల్లేసార్ టీం కానీ ధనలక్ష్మి టీం కానీ ఎవరు కానీ నాకు సంబంధం లేదు. ఎవరు ఏ సబ్బు అనుకున్నా నాకు ఒక పాయింట్ వస్తుంది. కాబట్టి యాడ్ గండి అని చెప్తా నేను, నా జూమ్ లింక్ పంపించి యాడ్ గండి అని చెప్తా, అంతే కదా, తప్పేం లేదు నాకు. కానీ ఎవరు వస్తలేరో వాళ్ళని కూడా లేపుతున్నా నేను. రానోళ్ళు ఎవరైనా డైలీ రానోళ్ళు ఉంటే చూసి కాల్ కొడుతున్నా, ఇప్పుడు కూడా కొడుతూనే ఉన్నా. మీరు కూడా అంతే, నా టీం ఉండాలి సార్, నా బ్రాండ్ వాళ్ళు కూడా ఇంతమంది ఉండాలి సార్ అని మీరు కూడా కంకణం కట్టుకోండి, 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మాసి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సాయంత్రం అలాగే సాయంత్రం బ్రాండ్ ఏది ఉందో చూసుకోండి, ఓకేనా. రోజు చెప్పాలనే పని ఏం లేదు. ఇలా ఉదయం మనకు చివెంల సూర్యాపేట మీటింగ్ ఉంది, మధ్యాహ్నం 2 గంటలకు నకరికల్ ఉంది. అందరూ నకరికల్ టీం ఎక్కువ మందిని అటెండ్ చేయండి, సూర్యాపేట ఆల్సో, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమిర్జీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, సూపర్ సార్. ఎస్, గ్రేట్ లీడర్స్, అందరం కూడా గ్రేట్ లీడర్ కావాలి. సో కావాలంటే మీరు చెప్పినటువంటి ఈరోజు పాయింట్స్, ప్రతి ఒక్క పాయింట్ కూడా మా మైండ్ ని కదిలించింది. ఖచ్చితంగా మైండ్ సెట్ అనేది ఎట్లా ట్యూన్ చేసుకోవాలో, సో ఎట్లా ముందుకు వెళ్ళాలనేది ఒక మంచి రోడ్ మ్యాప్ లాగా మీరు చెప్పినటువంటి పాయింట్స్ కూడా అన్ని ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆ మ్యాప్ ని మేము ఫాలో అవుతాం సార్. ఖచ్చితంగా మా టీం ని మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి మంచి ఛాంపియన్ గా ఎదుగుతాం, ఖచ్చితంగా ముందుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. సార్ ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. Same busy. Good morning. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
ఇవాళ మాస్టర్ సార్ చెప్పిన సెషన్ చాలా సూపర్ ఉంది. అదేవిధంగా సుధా మేడం ఫుడ్ క్రీమ్ గురించి చెప్పారు, చాలా మంచిగా వివరించారు. మల్లయ్య సార్ అత్తమ్మ గురించి చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు మల్లయ్య సార్ కూడా. మాస్టర్ సార్ చెప్పినటువంటి దాంట్లో కదలని వారు, కదిలేవారు, కదిలించేవారు, నాకు చాలా ఇంట్లో కనెక్ట్ అయినటువంటి పాయింట్ కదిలించేవారు. ఎప్పుడు మనం కదిలించి ఉండాలి, మన టీంని ఉరికిస్తుండాలి. అదేవిధంగా మాస్టర్ సార్ కొన్ని విషయాలు చెప్పుకుంటూ, మీరు కదిలేవారా, కదలని వారా, కదిలించేవారా, హ్యాండ్ రైట్ చేయండి అంటే ఎవరు హ్యాండ్ రైట్ చేస్తలేరు. చాలా మంది మరి జూమ్ లో పార్టిసిపేట్ అయ్యి మరి నిద్రపోతుర్రో, సెల్లులు పక్కకు పోతుర్రో, పక్కకు పెట్టిరో చెప్పలేదు. కానీ ఇప్పటి వరకు సార్ వీళ్ళంతా యాక్టివ్ ఉన్నారా లేరా అని 2-3 సార్లు చెప్పిండు. ఒక్కొక్క పాయింట్ కు హ్యాండ్ రైట్ చేయండి, హ్యాండ్ రైట్ చేయండి అంటే చేస్తలేరు. మరి వాళ్ళు సెషన్ వింటారో వింటలేరు తెలియదు. ఎవరైతే కష్టం ఇష్టం అనే పదాలు కూడా చెప్పండి సారు. ఇక కష్టం ఉన్నోళ్ళేమో ఇక సెల్లు పక్కకు పోతుంటారు. ఇష్టం ఉన్నోళ్ళు ఖచ్చితంగా జూమ్ మీటింగ్ కంప్లీట్ అయినంత వరకు ప్రతి పాయింట్ టు పాయింట్ రాసుకుంటుంటారు, ప్రతి పాయింట్ వింటుంటారు. ఎందుకంటే అతనిలో సక్సెస్ కావాలనే ఆలోచన ఉన్నప్పుడు ప్రతి పాయింట్ టు పాయింట్ వింటుంటాడు. ఈ విషయాలు నాకు చాలా కనెక్ట్ అయినాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ సార్ థ్యాంక్ యూ. ఇవాళ మంచి సెషన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాసయ్య సార్ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్ సబ్జెక్ట్. అసలు నాకు ఒక టైం అర్థమైందంటే సి అనే మాట బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే కదిలించేవాడు, మనం నిద్రపోము, మన టీం ఇట్లా నిద్రపోనీయము. ఇంకొకటి ఎందుకు కనెక్ట్ అయిందంటే జూమ్ లకు నువ్వు రోజు 5 మందిని తెస్తున్నావా, ఎవరిని తెస్తున్నావు, ఎంత మందిని తెస్తున్నావు. మనమే కాదు, ప్రతి జూమ్ లకు వచ్చే ప్రతి వ్యక్తి మాత్రం రోజు 5 మందిని తెస్తే మాత్రం 500 ఎప్పుడు అయిపోదు జూమ్. ఇదొకటి కనెక్ట్ అయింది. ఇంకోటి ఏం కనెక్ట్ అయిందంటే డ్రెస్ కోడ్ తోటి పోతే ఒక లీడర్ అంటే లీడర్ లాగానే ఉండాలి. ఇదొక మాట కనెక్ట్ అయింది సార్. నువ్వు చెప్పిన సబ్జెక్ట్ మాత్రం జనాలకు ఈ రోజు ఉన్న మన టీంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక బతుకుని జీవించింది. వాళ్ళ లైఫ్ వాళ్ళ కళ్ళ ముందు అలా ఉండేలాగా ఇట్లంగా చాలా బాగా మాట్లాడినా సార్. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇంతమంది కోసం మాట్లాడినావు, నీ కోసం కాదు, ఇంతమంది జనాలు మారాలి, నా వల్ల కొంతమంది మారినా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు అనే ఆలోచన చేసి ఇంత మంచి సబ్జెక్ట్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి మల్లేష్ సార్ ఏం చేసిందంటే ఇట్లా ఆయాసం గురించి సప్లిమెంట్లు బాగా చెప్పిండు, చాలా క్లియర్ గా చెప్పిండు. అవి ఇట్లా 2-3కి ఇచ్చేసిన మంచి రిజల్ట్స్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. టీమ్ బిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. ఇంకోటి ఏంటంటే ఆ సబ్జెక్ట్ కూడా నాకే తగిలింది సార్. ప్రతి ఒక్క మాట కూడా నాకే తగిలింది అనేసి నాకు మా టీం కూడా అలాగే నాకు రెగ్యులర్ గా ప్రతి ఒక్క జూమ్ అనేది చేయడం సార్. ఈ మాటలు నాకే తగిలినాయి సార్, మీరు అన్న మాటలు. నాకైతే ఇంకా నేను నా టీం కూడా ప్రమోట్ చేసుకోవడానికి సార్. ప్రతిరోజు గురుజీ గారు నాకు మంచి చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ చాలా బాగా క్లియర్ చెప్పింది సార్ సప్లిమెంట్స్ గురించి. అండ్ మాసాయి సార్ చెప్పండి ఒక్కొక్క ప్రతి వాడు అసలు నేను రాత్రే డిసైడ్ అయినా, మార్నింగ్ ఇంటనా ఆయన లేస్తారు, డైలీ లేట్ అవుతుంది, లేవాలని లేస్తున్నా మిస్ నిన్న అనుకున్నా, మిస్ అయినా లేస్తున్నా లేవని ఈరోజు ఖచ్చితంగా లేవాలనుకోలేదు సార్. ఎందుకంటే సార్ చెప్పే ప్రతి వాటి నాకు తెలుసు. సార్ చెప్తున్నంటే ఏదో డిసైడ్ అయ్యే చెప్తారు సార్. అవి పొద్దున ఉండవు, ఇక బాణాలే, ఇక డైరెక్ట్ ఇక అట్లా ఉంటాయి ఇక సార్ ఈ మాటలు. కానీ నేను ఏం చేస్తున్నా నాకు కూడా అర్థమైంది సార్. సి అనే వాటి కూడా నాకు కూడా బాగానే కనెక్ట్ అయ్యింది సార్. కదిలించేవారు అది. ఇంకోటి డ్రెస్ కోడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ సార్. చాలా బాగా చెప్పింది సార్. ఇక నేనేం చేస్తున్నాను నాకు కూడా అర్థమైంది సార్ క్లియర్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా బాగా చెప్పింది సార్. సూపర్ మోటివేషన్, అసలు ఎక్సలెంట్. అసలు వాట్సాప్ లేవు సార్, దానికి ఏం చెప్పాలి నాకే అర్థమైతే లేదు. సార్ కి చాలా హ్యాట్స్ ఆఫ్ సార్.
హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ వెస్టర్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ సార్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు ఎక్సలెంట్ సార్, నిజంగా అసలు మా కళ్ళు తెరిపించారు. అసలు మేము ఏం చేస్తున్నాం ఏంటి అసలు అనేసి సార్ చాలా బాగా చెప్పడం జరిగింది. అసలు ఎలా అంటే ఏది కూడా మనకి ఎలా ఉండాలి, కదిలించే వాళ్ళలాగా ఉండాలని నేను తెలుసుకున్నాను సార్. ఆ మాటలు బాగా నాకు కనెక్ట్ అయ్యాయి. ఏది కూడా డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్, మనం ఏం చెప్తున్నాం హోమ్ మీటింగ్ లో ఎలా ఉండాలి, మన ఒక్క మన ఒక్క ఎలా ప్రవర్తించాలని చాలా క్లియర్ గా సార్ చెప్తుంటే నిజంగా నాకే కొన్ని కనెక్ట్ అయ్యి నా గురించి చెప్తున్నట్టు అనిపించింది సార్. సార్ చెప్పే మాటలు కంపల్సరీ మీటింగ్స్ కూడా అటెండ్ అవుతాను సార్. అసలు సార్ మీరు కూడా మల్లేష్ సార్ కూడా నేను అస్తమా ఇప్పుడున్న వర్షాకాలంలో అస్తమా గురించి చాలా మంది బాధపడుతుంటారు. సో దాని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అవి ఎలా వాడుకోవాలి ఏంటి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సబ్జెక్ట్ మాకు ఈ రోజు అందించినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఫుడ్ క్రీమ్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మేడం. అది నాకు జస్ట్ 3 days లో రిజల్ట్ రావడం జరిగింది ఫుడ్ క్రీమ్. ఎందుకంటే ఇంత ఫస్ట్ స్టార్టింగ్ లో నేను వ్యవసాయం చేస్తా కదా, అయితే మనకు ఆ దుమ్ము వాటర్ నీళ్ళు కడుతున్నప్పుడు చేనుకు ఆ బురదలో తిరిగినప్పుడు కాళ్ళు అనేది తొందరగా వదులుతాయి. అట్లా ఫుడ్ క్రీమ్ వాడితే జస్ట్ 3 రోజుల్లో రిజల్ట్ వచ్చింది. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్, దాని గురించి బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. ఈరోజు చెప్పిన మాసయ్య సారు కదిలని వారా కదిలించేవారా కదిలని వారా అని 3 చెప్పారు. దాంట్లో కదిలించేవారు అంటే వాళ్ళు నిద్ర పోకుండా పక్కలో నిద్ర పోనీయకుండా ఉండి టీం ముందరికి నాలెడ్జ్ తో చేసేదాన్ని 3 బ్రహ్మసంగా అంటారని ఆ సార్ సబ్జెక్టు సూపర్ చెప్పారు సార్. ఇంకోటి కష్టం ఇష్టం అనేది ఇట్లా మనం 7 స్టెప్ ఎట్లనో ఈరోజు మాసే సారు 11 స్టెప్పుల దాకా చెప్పడం జరిగింది. అవన్నీ నేను నోట్ చేసుకున్నాను. మా టీంలో ఉన్న వాళ్ళు కానీ నాకు కానీ బాధ్యతగా అనేది సూపర్ సార్. నాకు ఇది కాంటాక్ట్ అయింది సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యాదవ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సూపర్ సెక్షన్ సార్. ఈరోజు మీరు చెప్పింది అస్తమా గురించి మంచిగా వివరించారు సార్. ఏమేమి తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు, ఏమేమి మన సప్లిమెంటరీ వాడాలని. అలాగనే సుధా మేడం ఫుడ్ వాడటం వల్ల రైతులకు చాలా ఉపయోగపడుతుంది. మా దగ్గర వాడిన సార్ అసలు నాకు మంచి రిజల్ట్ వచ్చింది. జీవితం గురించి ఎక్కడ ఉన్నారు, మీరు ఎవరు, మీరు ఎందుకున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది చెప్పింది సార్. చాలా పదాలు. ఫ్యామిలీ సెక్రటరీ, ఫ్యామిలీ గురించి ఎట్లా ఉండాలి, రిస్టారు టీమును ఎట్లా చేయాలి, గివ్ అప్ నియర్లీ కష్టం, ఎంత కష్టాన్ని ఇష్టంతో చేస్తే మనం ఎంత పెద్ద కష్టమైన పనైనా మనం కమిట్మెంట్ గా చేస్తే మన టీమును గ్రోత్ వస్తుంది. మన టీంను ఎట్లా నడిపియాలి, మనం ఎప్పుడు నిద్రపోవద్దు, మన టీము నిద్రపోనియొద్దు. ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ ఇదైనా జూమ్ క్లాసులకు అటెండ్ కాలేదని ఫోన్లు చేయటం అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా చేస్తుంటే మనం ముందరికి వెళ్తాం సార్. చాలా మాసే సార్కు థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు చెప్పింది సార్ ఈరోజు. జీవితం గురించి ఎట్లా ముందరికి వెళ్ళాలనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. భిక్షన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
గుడ్ మార్నింగ్ శ్రీమ్రిజీ. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే. సో ఈరోజు పీఈటీ కదా మన మాసి. అవును సార్. డ్రిల్ పీరియడ్ చేసి పడేసిండు మొత్తం అందరికి. ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేయించిండు. ఎక్సలెంట్. అంటే ఇంత ఇంత క్వాలిటీ పెట్టుకొని మిమ్మల్ని బొట్టు పెట్టి పిలిచేదాకా రావట్లేరు. ఎంతమందికి మంచి చేసిరు చూడండి. ఒక చిన్న సెషన్, ఒక 1/2 అవర్ 45 మినిట్స్ సెషన్, స్టాండింగ్ ఓవేషన్ అయిపోయింది టీం అంతా. సూపర్ అంటే సూపర్. సో ఇంత దమ్ముంది మీలో, అదొక్కటి గుర్తుంచుకోండి. నేనైతే చాలా హ్యాపీ, రమేష్ అన్న కూడా హ్యాపీ అనుకుంటా 100%. ఈరోజు ప్రతి పాయింట్, అంటే ఎవ్వరు టచ్ చేయని పాయింట్లను ఈరోజు టచ్ చేసిండు. ఏబిసి ఆప్షన్లు పెట్టడం, నీలో ఏముందని చెప్పి, ఊఆర్యు అని చెప్పి, ఇట్లా ప్రతిదీ 1 by 1 అన్ని అడుక్కుంటూ, అట్లా నువ్వు ప్రోడక్ట్ కవర్ చేయడం ఎక్సలెంట్ ఇది. సో ఇది కావాలి టీంకి. వేరే టీంలు ఎక్కడైనా పోనీయండి, 100కి 100% మన టీం టాప్లో ఉంటుంది. అన్నిట్లలో ఎథిక్స్లో ఉంటుంది, సబ్జెక్ట్లో ఉంటుంది. ఒక్క మనీ అనే పదం ఉంది కదా, దాన్ని కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం రీచ్ అయిపోతాం. సో ఇది మంచి పరిణామం టీంకి అయితే. ఎక్సలెంట్ మాసి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇది మెయింటైన్ చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకొక చిన్న అడ్వైజ్, మీరు ఏదైతే సెషన్ చేయదలుచుకున్నారో వాళ్ళు పోస్టర్ కూడా చేసుకొని వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. అది ఒకందుకు టీంలో పలానా వాళ్ళు చెప్తారు అని చెప్పి కొంచెం స్పీడ్ కావడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మలేష్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మహేష్ సార్ అన్మ్యూట్ చేసుకో. సార్ మహేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు లెక్షన్ బాగా చెప్పారు సార్. మాస్టర్ సార్ కదిలించేవారు కాదు సార్, కదిలించే మెలిక తట్టినారు సార్. ఫుల్ ఇలా ఉండాలా, ఇలా చేసుకుండాలని లేపి కదిలించాడు ఫుల్గా. అది కనెక్ట్ అవుతుంది సార్ మాకు. మీరు చెప్పే ఆ స్తంభ గురించి కూడా ఎక్సలెంట్ చెప్పింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన సబ్జెక్ట్ అయితే బాగానే ఉంది సార్. అస్తమాకి ఇచ్చాను నేను. అస్తమాకి ఇచ్చడం వల్ల క్యూర్ అయింది చాలా. మీరు మంచి ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చారు సార్. మాసయ్య సార్ కూడా మనిషిని నరాలు తెగోసుకునేటట్టు ఉంది సార్ ఈరోజు సబ్జెక్టు. మామూలుగా లేదు, పీటీ తీరుగానే ఉండు. అందరికి పిప్పి చేసినట్టు అయిపోయింది సార్. ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ ని మామూలుగా లేదు సార్. నీ ఇయాల్టి నుంచి మారతారని కోరుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఓవర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టర్న్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా చక్కగా వివరించారు సార్. మీరు కూడా ప్రతి పాయింట్ ఇలా చాలా కనెక్ట్ అయింది సార్. మీరు చెప్పిన మేడం చెప్పిన ఫుట్ గురించి మాసయ్య సార్ చెప్పిందంటే ఎక్సలెంట్ సార్. ఈరోజు సబ్జెక్ట్ మామూలుగా లేదు. కదిలేవారు కదిలించేవారు అని చాలా ఇవాళ ప్రతి ఒక్క పాయింట్ సార్. జూమ్ గురించి కానీ, కోటప్పకొండ గురించి సార్, మా టీం నుంచి కూడా 15 మందిని చేశాను సార్. ఈరోజు చాలా ఎక్సలెంట్. కదిలించేవారునే ఉంటాం సార్. మేము కూడా డిసైడ్ అయ్యాం సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కులాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మళ్ళీ వాయిస్ క్లియరా? క్లియర్ సార్. మాస్ ఎక్కడున్నా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయి. మాస్ సూపర్ సార్, అడ్మిట్ చేసుకో. ఎక్సలెంట్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ గుడ్ మార్నింగ్ మాసు. ఈరోజు ఇంక దానికి మాటలు వర్ణన మాత్రం లేదు. ఎందుకంటే నీ స్పీచ్ నేను మన నార్కర్నూలు విన్నాను, అంతకంటే ముందు 2-3 సార్లు విన్నాను. ఏదో ఒకటి చెప్పాలి, ఏదో చెప్పాలి నీ మాటలు ఒక బాణాల్లాగా, ఒక తూటాల్లాగా
అవి ఎట్లా ఉంటాయంటే ఎదుటి గుండెల్లో అది గుచ్చుకోపోతే ఇమ్మీడియట్లీ అట్రాక్ట్ నిద్రపోయేటోడు కూడా లేస్తాడు. ఇది పక్క అనుకున్నాను. సూపర్ ఎక్సలెంట్ మాస్. ఇంకా కొంచెం వాయిస్ పెంచాలని ఇంకా పెంచినావు. ఈ రోజు మాత్రం రియల్ గా అందరికి ఒక ఎక్సర్సైజ్ లాగా అంటే కదిలించినావు ఫస్ట్. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఎవరు కూడా ఊహించలేదు వస్తుందని. కదిలేవారు, కదలని వారు, కదిలేవారు, కదిలించేవారు. అసలు ఎక్కడ ఈ సబ్జెక్ట్ ఎవరు చెప్పలే కూడా. ఈ మన మన జూమ్ మీటింగ్ లో ఇంతవరకు ఎవరూ చెప్పలా. చాలా ఎక్సలెంట్ గా ఇది చెప్పేసి అందరినీ ఆలోచన అనేది రేకెత్తించిన వాళ్ళ మనసుల్లో. చాలా ఎక్సలెంట్. ఎందుకంటే మనిషి అన్నవాడు నేను వెస్టేజ్ ఇంకా కూడా చేయను, లేకపోతే ఈ జీవితం నేను భూమి మీద ఉన్న రోజులు ఇంకా ఇట్లే ఉండాలి నా అంటే కుటుంబం లాగా 6 నెలలు ఇక్కడ కదలాలి, ఇక్కడ 6 నెలలు ఇక్కడ కదలాలి ఉంటుంది కుటుంబం. ఇక్కడ కదలదు 6 నెలలు ఒక దిక్కు, 6 నెలలు ఒక దిక్కు, అంతే. అట్లా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు కూడా వాళ్ళకి నీ మాటలు విని నిద్ర లేవకపోతే వాళ్ళ జీవితాన్ని ఎవరు మార్చలేరు. ఇది మాత్రం పక్క. సో వెరీ గుడ్. నీకున్న టాలెంట్ కి సబ్జెక్ట్ కి నీ టీం ఎప్పుడైనా ఇంకా సూపర్ డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఇంకా నేర్చుకోవాలి, కొత్త సబ్జెక్ట్ నేర్చుకొని. ఈ రోజు మన జూమ్ మీటింగ్ అనేది రాత్ర నేను నాకు ఒక పెద్ద అవుట్ ఆఫ్ వేరే టీం వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసిరు, మీ జూమ్ ఏంది ఇట్లా నడుస్తుంది, అసలు సీనియర్ చెప్తా అనుకున్నాం కానీ కొత్త వాళ్ళు చింత బాగా చెప్తున్నారు ఏందని నాకు ఫోన్ చేశారు ఆదిలాబాద్ నుంచి. నా లింక్ పోయింది రాత్ర వాళ్ళకి. అంటే ఆలోచించి ఎంత బాగా చెప్తాం. మనకి ఈ 2 రోజుల్లో మంచి లీడర్లు తయారు అయ్యారు. అంటే మనలో ఉన్న టాలెంట్ అందరికి టాలెంట్ అందరికి ఉంది, బట్ బయట పెట్టలేకపోయారు 2 రోజుల దాకా. కానీ ఈ రోజు భిక్షన్ సార్ చెప్పిన ప్లానింగ్ ద్వారా అందరం మీట్లో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టాలకు ఒక కాన్ఫిడెన్స్, మీ టీం కి ఒక నమ్మకం వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భరోసా అనేది వచ్చేసింది. సో ఇదే విధంగా కంటిన్యూ కావాలి. ఇంకా టాప్ లీడర్ గా అయిపోవాలి. ఇప్పుడు జరిగేది జస్ట్ కొంచెం యుద్ధం స్టార్ట్ చేసిరు. ఇప్పుడు యుద్ధం అనేది స్టార్ట్ అయింది స్లోగా, ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఇంకా దీన్ని ఈ 5 నెలలు గట్టిగా పట్టుకుంటే 3 తరాల పాటు మీరు మనం అందరం ఒక ఆరాంగా బతకొచ్చు. కాబట్టి ఈ 5 నెలలు ఇదే యజ్ఞం చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో సూపర్. థ్యాంక్ యూ మాసే సార్. థ్యాంక్ యూ మల్లేష్. సూపర్ అబ్బా. అస్తమా నీ సబ్జెక్ట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అగ్రి కానీ ఏ ప్రొడక్ట్ గురించి చెప్పాలన్నా క్లియర్ కట్ గా చెప్తావు. నీ టీంకి ఇది ఒక భరోసా ఇప్పుడు. సో ముందరుండి నడిపియండి. ఇప్పటికి ఏంటంటే మెంటర్స్ అప్లైనర్స్ సలహా తీసుకుంటూ మీ టీంకి ఒక మేమున్నాం, మీరేం టెన్షన్ పడకండి అన్నంత ధైర్యం ఇస్తున్నారు. అట్లా ఇచ్చి డెవలప్మెంట్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు గురు శిష్యులకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. క్రీమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్. సార్ మీరు అస్తమా గురించి చెప్పింది నేను కూడా వాడించిన సార్, మంచిగా ఉంది. ప్లస్ అదే మాసయ్య సార్ మన సుభేష్ శెట్టి సార్ గారు చెప్పిండు. తర్వాత ఇప్పుడు మాసయ్య సారు నన్ను ఇదివరకు ఆర్టీసీలో డ్యూటీ చేసుకుంటూ పార్ట్ టైంగా చేసుకుంటే చాలు అనుకునేదాన్ని. ఇలా మైసూరులో కానీ ప్లస్ ఇప్పుడు మాసయ్య సార్ చెప్పింది కానీ వీటిని బట్టి ఫాలో అయితే నేను మంచి సక్సెస్ అవుతానే నా మీద నాకు ఫుల్ నమ్మకం వచ్చింది సార్. అదే థ్యాంక్ యూ సార్. ఇక థ్యాంక్ యూ సార్. మాసే సార్ మంచిగా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. భిక్షన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏ ఇద్దరు ఆలోచన ఒకలాగా ఉండదు, ఏ ఇద్దరి మోటివేషన్ ఒకలాగా ఉండదు. సో డిఫరెంట్ వేస్, డిఫరెంట్ ఆలోచన విధానం. సో ఎవరు ఒకరితో కంపారిజన్ అనేది పనికి రాకూడదు కూడా. సో వేరు. సో ఇలానే మీకంటూ ఇంకోటి ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మంది లీడర్స్ తయారయ్యి మనకి ఒకటే కావాలండి, బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. అది చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఎవరి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉన్నా నేర్చుకోవాలి. ఏది బిజినెస్ చేద్దామనే మైండ్ సెట్ ఉన్నప్పుడు, లేకపోతే అవసరం లేదు. సో మనం ఈ స్టేజ్లోకి వచ్చింది బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, అంతే సింపుల్. బిజినెస్ చేయడం ఎలానో నేర్చుకుంటే నువ్వే చేసుకుంటావు.
సో బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి మనం దీంట్లోకి వచ్చాం. సో అదే నేర్చుకోవాలి. సో మా రమేష్ సారు 100 మందికి ఒకేసారి మీటింగ్, ఇది 100 మందికి ఒకేసారి హోమ్ మీటింగ్స్ ఇట్లా ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. నేనైనా ఎవరైనా 100 మంది ఒకే రోజు హోమ్ మీటింగ్స్ ఎవరు ఇస్తారు? వేరు చోట్లకి కుదరదు. మనకి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకుంటే సింపుల్. మన కింద వాళ్ళకి ఆ బిజినెస్ ఎలా చేయాలో నేర్పించాలి. సింపుల్ థింగ్ ఇది. సో ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపర్చునిటీ మనకుంది. సో ఇంకా మనము బిజినెస్ అంటే ఇది బిజినెస్సా అనే థాట్లో ఉంటే మనం ఏం చేయలేం. ఇది బిజినెస్సే జరుగుతుందిగా, 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది, 5000 కోట్ల బిజినెస్ జరుగుతుంది సంవత్సరానికి. మరి ఇది ఇంటర్నేషనల్ బిజినెస్, 5000 కోట్లు అంటే మామూలు విషయం కాదుగా. సో మనం నేర్చుకోవాలి, బిజినెస్ చేయడం నేర్చుకోవాలి. మనం దీంట్లోకి వచ్చింది బిజినెస్ చేయడం నేర్చుకోవాలి. నారా సార్ చెప్పినా, రమేష్ సార్ చెప్పినా, ఎవరు చెప్పినా ఇందులో బిజినెస్ ఎలా చేయాలనేది ఉంటుంది. మాసే సార్ చెప్పినా, ఏది చెప్పినా. సో ఏంటంటే మనల్ని మనమే నేర్చుకోవాలి, మనమే మోల్డ్ చేసుకోవాలి. సో అదే ఇక్కడ జరిగింది, ఈరోజు జరిగిన సెషన్ అదే జరిగింది. సో దీని గురించి ఏంటంటే సార్ రకరకాలు కావచ్చు, ఎవరైనా పర్సనల్గా తగలచ్చు, తగులుద్ది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్తో కూడుకున్న విషయాలు ఇవన్నీ. అంటే రకరకాల కారణాలు ఉంటాయి దీంట్లో కూడా. బట్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్స్ ఇవన్నమాట. సో మీ పర్సనల్ ఇష్యూస్ దీనికి లింక్ అయి ఉన్నప్పుడు కొంత టైం పట్టచ్చు గ్రోత్ అవ్వడానికి. అదేంటంటే మీ అప్లైనర్స్తో కొద్దిగా సీనియర్ సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. తప్పితే మాసే సార్ ఏదో అన్నాడు అనే ఫీలింగ్ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ భిక్షణ్ సార్. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసిన, ఎందుకు అంటే సో కప్ రావడానికి అందరూ ప్లేయర్స్ కి ఛాన్స్ కల్పించాలనేదే ఉద్దేశం. అదే ప్లే చేసినాం ఇక్కడ. ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలవాలంటే అందరూ ఆడాలి. కొన్నిసార్లు ఏం జరిగేదంటే నన్ను ఓపెనింగ్ లో పంపేయలేదని చెప్పి మంచి బ్యాటింగ్ కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ ఆడకుండా వదిలేసేవారంట. ఇది నేను విన్నా ఎక్కడో. వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, కొడితే సెంచరీ కొడతారు, నన్ను ఓపెనింగ్ పంపియరా నా టాలెంట్ అని చెప్పేసి. ఓపెనింగ్ అందరు పంపించడం కుదరదు కదా, కుదురుతుందా? సార్ సో కుదరదు కాబట్టి నన్ను ఓపెనింగ్ పంపించొద్దు, నా టాలెంట్ ముందర వాడు బచ్చగాడు, వాడిని పంపించి నన్ను కించపరుస్తావు అని చెప్పి తనకు తానే గెలిపించే కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ కూడా సైలెంట్ గా బ్యాట్ కింద వేయడం, అంటే ఏదో చుట్టం చూపుగా ఆడడం. మళ్ళీ ఇట్లా వీడొచ్చిండ్రా మళ్ళీ పోయిండ్రా డక్అవుట్ అయిండ్రా అని తిట్టుకునేది కదా మనం ప్లేయర్స్ ని. అలాంటి పరిస్థితి ఉండేది అనేది నేను విన్నా వేరే టీముల్లో, మన ఇండియన్ టీం కాదు, అదర్ టీంలో. అది కూడా వరల్డ్ ఛాంపియన్ టీంలో, వరల్డ్ క్రికెట్ టీంలో ఇది విన్నా నేను. సో మొన్న ఈ ఆలోచన రావడానికి రీజన్ కూడా అదే. అందరినీ ప్లే చేపియాలి కదా, ఒక్కరిని ఎందుకు చేపియాలి? అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు టాలెంట్ అని చెప్పి. ఎక్సలెంట్ మాసి, మళ్ళీ చెప్తున్నా, ఇంత టాలెంట్ పెట్టుకొని సైలెంట్ గా చెయ్యి లేపండి అయ్యా, రండి జూమ్కి రండి అంటే ఎవ్వరు కూడా వస్తే మీద పడుతాం అన్నట్టుగా ఉన్నారు మాస్. సో మీరు అంటే నీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు తగ్గలేదు. సేమ్ టైం ఎక్కడైనా సిచ్యువేషన్ కదలలేని పరిస్థితి ఉంటుంది, కానీ ఇప్పుడు నీకు ఒక డేట్ కేటాయించబడ్డది, ఒక టైం కేటాయించబడ్డది కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితిలో ప్రిపేర్ అవుతావు. ప్రతి లీడర్కి అదే జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇది జంబ్లింగ్ అంటారు కదా, మళ్ళీ అటు ఇటు మార్చి మళ్ళీ షెడ్యూల్ ఇస్తాం. దాన్ని అందరూ ఫాలో కండి. ఇంకొంచెం మీ టీంలో ఎవరిదన్నా వాయిస్ ఉంటే పలానా వాళ్ళ వాయిస్ ఉపయోగపడుతుంది, లేదా పలానా వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది, జూమ్ ఫియర్ పోతుంది అనుకునే వాళ్ళని చిన్నగా తీసుకురండి టీంలో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మీరు ఏదైతే బ్రాండ్ నెంబర్ ఉందో ఆ బ్రాండ్ నెంబర్ లోంచి మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఎందుకంటే ఇందాక ప్రేమ అన్నట్టుగా 100 మంది గురించి అందరికి తెలియదు. సో మీరు అది గమనించుకొని ఫైండ్ అవుట్ చేసుకొని లీడర్స్ ని క్రియేట్ చేస్తూ చాలా విషయాలు కిందికి నేర్పిస్తూ వెళ్ళండి. సూపర్. నేను కొంచెం ఎమర్జెన్సీ పరిస్థితుల వల్ల నిన్న జాయిన్ కాలేకపోయినా, సో రెగ్యులర్ గా ఉంటాం, రెగ్యులర్ గా మీకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తాం. పక్కా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదన్నా రేపు రావాల్సిన వాళ్ళు రేపు బూట్ క్యాంప్ కి మాక్సిమం రండి. అలాగే గురువు గారు టైం ఇచ్చిండు మనకి, 9th or 10th మాల్ టౌన్ లో మీటింగ్ పడుతుంది. అది పోస్టర్ వస్తుంది మీకు కొద్దిసేపట్లో. అది నేను హాల్ బుక్ చేసి పోస్టర్ పంపిస్తా. తర్వాత లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది, చాలా ఉన్నాయి.
ఇంకా 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 మీరు చేస్తున్నారు కదా, మరి మీకంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి కదా. మీరు చాలా చేస్తున్నారు టీంకు, ఒక్కొక్కరు ఇట్లా ఎక్స్ప్లోజ్ అవుతున్నారు ఆటం బాంబుల లెక్క. మరి మీకు ధైర్యం ఇవ్వాలంటే ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోవాలి మేము. సో అది కూడా ఇంకా మీరు ఏదైతే చేస్తున్నారో మీకు ఇంకా సపోర్ట్ ఇచ్చే సబ్జెక్ట్ రెడీ అవుతుంది. లీడర్షిప్ ట్రైనింగ్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఉంటుంది. ఈ నెలలో 2 లీడర్షిప్ ట్రైనింగ్లు పడతాయి, ఒక 4 నుంచి 5 సెమినార్లు పడతాయి. ఎవ్వరు కూడా భయపడకండి, మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గురూజీకి, మళ్ళీ సార్కి అండ్ వచ్చేసి స్వప్న మేడానికి నేనున్నా. ఏది ఏమైనా నేను నీకు భరోసా ఉన్నా. నీ చేయి టాలెంట్ నీకు ఉంది, నువ్వు నేర్చుకో. ప్రతి ఒక్క విషయం నాకు చర్చిస్తూ టీంకు సహకరిస్తూ నా ఈ రీతిలో నిలబెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న మేడానికి, మళ్ళీ సార్కి థ్యాంక్ యూ సార్. ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న మేడానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్ ఈరోజు. ఓకే ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా లేట్ అయింది. ఓకే అండి, జూమ్ సార్ రమేష్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఈవినింగ్ సెషన్ ఏ బ్రాండ్ చూసిరా? 1889 ఉన్నట్టు సార్. ఫ్రైడే 1889 బ్రాండ్. అలాగే నీకు స్క్రీన్ వాట్సాప్ చేసిన చూడు, అది స్క్రీన్ మీద పెట్టేసి. నాది స్క్రీన్ మీద రా సార్, మాసే సార్ పంపిస్తా. ఓస్ట్ నీ కాదు కదా. 1889 బ్రాండ్ ఈవినింగ్ సెషన్ మీదే. రెడీగా ఉన్నారా? యుద్ధానికి సిద్ధమా? మీరు కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకోండి. జూమ్ అయిపోయింది అనేది. 1889 హ్యాండ్ రైజ్ కరో. 1 or 2 members. మాసే సార్ స్క్రీన్ షేర్. మల్లేష్ అన్ముటి, మల్లేష్ కులింగ్ సామ్ కిద్దరు అన్ముటి. హోస్ట్ మాసే ఇచ్చిన సార్. మాసే ఇద్దరు యంగ్ టైగర్స్ వచ్చిరు 1889 బ్రాండ్కి వెళ్ళి. అన్ముటి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మళ్ళీ సార్ మల్లేష్ లింగస్వామి లింగం సార్ మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సాయంత్రానికి యుద్ధానికి సిద్ధం కండి. సిద్ధమే సార్. లింగస్వామి సార్ ఓకే సార్, సిద్ధమే. కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకోరు. ఓకే ఓకే సార్. ఎవరేం చెప్తారు అనేది ఇద్దరు కాబట్టి ముగ్గురైనా షేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. 10-20 minutes. ఓకే, లీడర్ రావాలన్నట్టు, మనం ఎదుగుతుండాలి. ఓకే ఓకే సార్, 100%. వచ్చిందా మాసి? ఓకే సార్ వచ్చింది. మాసి కంటిన్యూ మాట్లాడు దాని గురించి. ఓకే, కష్టం వస్తే కన్నీళ్ళు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టం అధిగమిస్తే మనోధైర్యం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం వచ్చిందనే నువ్వు కుంగిపోయినావో, నీవు కిందికి అడుగు, పాతాలోనికి నీవు పడిపోయే అవకాశం ఉంటది. ఆ పాతలోనికి వాడాలన్నా గట్టెక్కి తొడగొట్టాలన్నది నీవే డిసైడ్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేని నీళ్ళలో మునిగిపోతా, నాకు ఈత రాదు అట్లే ఉంటే మన నీళ్ళలో కూడా, నదిలో కూడా ఆ కష్టం నా మీద పడుతుంది, అలలు వస్తున్నాయి, కింద పడి అయితే అంటే మన వల్ల ఏది కాదు, ఏది ఇంటికి కూడా కాదు. అదే కష్టాన్ని ఎదురొడ్డి నువ్వు నిలబడు, నువ్వు ఎట్టో అలాగే చెయ్యి. ఎందుకు రాదు సక్సెస్? ఆటోమేటిక్ గా నీకు సక్సెస్ వచ్చేస్తుంది. ఆ సక్సెస్ రావాలంటే దాని ఆచరణ నువ్వు తీసుకోవాలి. ఆచరణ లేదో నువ్వు ఎంత ఏడేసిన గొంగడి ఆడలాగానే ఉంటది. కష్టాన్ని ఎప్పుడు లెక్క చేయకండి. కష్టం నాదే అనుకో, ఫస్ట్ కష్టం వస్తుందంటే ఫస్ట్ సంతోషించుకోండి. ఆ కష్టం ద్వారా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అది తెలుసుకోండి. ఆటోమేటిక్ గా మీకు కష్టము అధిగమించవచ్చు. కష్టాన్ని అధిగమిస్తే మనోధైర్యం వస్తుంది. ఎప్పుడు కష్టం నుంచి కొంచెం సుఖపడడం, కొంచెం ధైర్యం వచ్చింది ఏమొస్తా, కొంచెం పిడికిలు కొంచెం బిగు పడతావు, ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది, ఇంకా పిడికిలు బిగు పడితే మధ్యలో రాయి పెడితే కూడా రాయి కూడా వాళ్ళకిపోయింది, ధైర్యం వస్తుంది. ఎస్ సార్ నో? ఆ ధైర్యం రావాలంటే కష్టం నుంచి మీరు బయటపడడానికి సిస్టమ్ నేర్చుకోండి, ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అయిపోతారు సార్. సూపర్ ఎక్సలెంట్ మాసి.
అందుకే కష్టం థ్యాంక్ యూ వస్తే సార్. కన్నీళ్ళు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. కష్టాలు అందరికి వస్తాయి. భగవంతుడు ఇచ్చేదే కష్టం ఇస్తాడు నీకు. ఫస్టే సుఖం ఇస్తే నీకు కష్టం విలువ తెలియదు. అందుకే నీకు కష్టం ఇస్తాడు. ఆ కష్టాన్ని నువ్వు తట్టుకుంటే దాని వెనకంగా సుఖం ఉంటది. అందుకే ఆ కష్టాన్ని ఎట్లా గట్టెక్కాలనే ఆలోచన రావాలి. దానికి మనోధైర్యం ఉండాలి. రీసెంట్ గా మీరు సార్ ఫేస్బుక్ వాట్సాప్ లలో చూసిరో చూడలేదు, వర్షాలు మన తమిళనాడులో వర్షాలు బాగా పడ్డాయట. పిక్నిక్ పోయారు, సార్ ఎత్తిపోతల జలపాతానికి పిక్నిక్ పోయారు. ఫుల్ వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చి అవతల ఒడ్డుకి వెళ్ళి ఇవతల ఒడ్డు రావడానికి మధ్యకు వచ్చి 13 మంది, ఒక ఫ్యామిలీకి సంబంధించిన 13 మంది మధ్యలోనే నిలబడిపోయారు. ఆ వీడియో చక్కర్లు అవును సార్. కొట్టింది ఫేస్బుక్ లో చూడండి. తక్కువ వర్షం వరద వచ్చినప్పుడే ఈ కష్టము అరే ఎక్కువ పెరుగుతుంది అనుకుని అప్పుడే మనోధైర్యం తెచ్చుకొని యువతల గట్టె ఎక్కితే 13 మంది బతికేటోళ్ళు. కానీ ఎవడో వస్తాడు ఏమో చేస్తాడు అని చెప్పేసి మధ్యాహ్నం ఆగినందుకు లాస్ట్ కు కొట్టుకొని పోయారు. 13 మంది కొట్టుకొని పోయారు. అడ్రస్ గల్లంత్. చూడండి, ఆ తక్కువ వచ్చినప్పుడే ఎస్ అని గట్టిగా పట్టుకొని గుండె నిబ్బరం చేసుకొని గట్టెక్కితే ఆ 13 మంది ఒకరికొకరు బయటపడేవాళ్ళు. కానీ ఎవడో వస్తాడని వెయిట్ చేయడం ద్వారా ఇవాళ నాలుగో రోజు 5వ రోజు ఇవాళ కథం దుకాణం. మనం కూడా అంతే, ఎవడో వస్తాడు ఏమో చేస్తాడు కాదు, నీకు నువ్వు ఏం చేస్తున్నావు, హూ ఆర్ యూ క్వశ్చన్ చేసుకోండి. నువ్వు ఎవరివి అంటే నేను కరోడ్పతి అని పెట్టిన, నేను కరోడ్పతి అని పెట్టిన ఇవాళ అంతే అయిపోయింది. నేను చూసిన కరోడ్పతి అయినా. నువ్వు ఎవరంటే దానికి సమాధానం ఉంది నా కాడ. ఇవాళ మా తాత మా నాన్న మా ముత్తాత అని చెప్పాల్సిన పని లేదు, నేను అని చెప్పాలి. మనం ఆదర్శంగా ఉండాలి, మన తరతరాలకి మనం ఆదర్శంగా ఉండాలి. నేను చూసినాక ఎన్నో కష్టాలు ఉండే, నాకు ఎన్నో కష్టాలు ఉండే. మా భిక్షభాయ్ అంటాడు, అన్న నీకు ఇంత ఉందని తెలియదు అన్నా అని చెప్తాడు. కానీ ఆ కన్నా కానీ లోపల దాచుకునేది. కానీ ఆ కష్టాలకెళ్ళి ఇలా బయటపడ్డాం, మనోధైర్యం తెచ్చుకున్నాం అంతే. ఎస్ మంచి అవకాశం దొరికించిందని నిలబడి మీ అందరి కొరకు ఇప్పుడు ఈ తాపత్రయం అంతా. మీరందరూ కూడా కరోడ్పతి అని పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకుంటారు. ఇంకొక 1 year ఆగితే మీరు కూడా ఐఆమ్ రిచ్ అని అనుకుంటున్నాం కదా, అప్పుడు కరోడ్పతి. ఐఎమ్ రిచ్ అంటే నేను రిచ్ అంటున్నావు అంటే నేను ధనికుని అంటున్నావు, కానీ అయినా అని పెట్టుకో. ఒక 1 year కాగానే నేను కూడా వెస్టేజ్ కంపెనీలో ₹1,00,00,000 తీసుకున్నా, నేను కూడా కరోడ్పతి అయినా అని అప్పుడు పెట్టుకుంటాం. అందుకే దయచేసి అర్థం చేసుకోండి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. లీడర్స్ బాగా తయారవుతున్నారు. ఒకరికొకరు నేనెందుకు చెప్పొద్దు అనేది రావాలి మనిషికి. ఏదో ఒకటి ఎలాగ ఆర్టీసీ లింగస్వామి సార్ మాట్లాడండి, నిన్న నాకు భయం అవుతుంది అన్నారు. నీకు వచ్చింది మాట్లాడని చెప్పిన, భయపడొద్దు. నీకు వచ్చింది మాట్లాడంటే ఇలా 2 ముక్కలు మాట్లాడండి, రేపు 4 ముక్కలు అవుతుంది. ఎల్లుండికి మళ్ళీ వారానికి ఆయన ఒక 7 steps 7 mistakes ఏదో ఒకటి 2 ముక్కలు మాట్లాడతాడు, అయిపోతుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. అందుకే ధైర్యంతో సాహసం చేయండి. లక్ష్మి అనేది నీకు పేరు కానీ ప్రఖ్యాతి కానీ ధనం కానీ సంపద కానీ అన్ని లక్ష్మి రూపంలో నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ధైర్యం చేయక ఇంట్లోనే వంత, నాకు టీం వస్తలేదు, నా టీం ఇంటలేరు, నేను ఇంట్లోనే చెద్దరు కప్పుకొని వంత అంటే నువ్వు అక్కడనే ఉంటావు. కానీ అదే ధైర్యంతో సాహసం చేసి ఒక్క అడుగు నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వేస్తే సాయంత్రానికి లక్ష్మి అనేది వస్తూనే ఉంటుంది. అందుకే రోజు చెప్పే మాట, కళలు అనుకుంటావా, కళలు కానీ మంచం మీద వంతవా, లేదు ఆ కళలను సాకారం చేసుకోవడానికి ఒక్క అడుగు బయటేస్తావా? తెలుసుకోండి. ఈ రోజుకి వెళ్ళైనా తెలుసుకుంటే 100% అందరం సక్సెస్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం. ఎవరో ఈ దండు విజయ్ అంట, ఒక్కసారి ఇవ్వండి పాపం. ఎవరో కొత్త మేడం మాసి ఈ మేడం ఫైనల్ ఇంత లేట్ గా కూడా చేయొద్దమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎస్టేట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ నేను దండు విజయ గౌడ్, ఆర్కపల్లి మాది. సార్ చెప్పింది పండుకొని ఎప్పుడైనా ఆలోచించొద్దు, లేచి మనం ఎవరినైనా సరే మన ఎస్టేజీ పైకి రావాలని చెయ్యాలి. మనం అదిరి ఎంకకు జరగొద్దు, ఏదైనా సరే సాధిస్తాం అని పైకి రావాలి. నాకు చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం. ఓకేనా? మధ్యాహ్నం మీటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, లైవ్ మీటింగ్స్. అందరూ రేపు కోటప్పకుండా వచ్చే వాళ్ళు వాళ్ళ జర్నీని బట్టి చూడండి. ఈ రోజు ఈవినింగ్ బయలుదేరుతారా, రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతారా? వెహికల్ అయితేనేమో రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి. లేదు సార్ మేము బస్సు ట్రైన్లు అంటేనేమో ఈవినింగే బయలుదేరండి.
షార్ప్. రేపు ఎవరైతే 7కి ఉండాలి అక్కడ. 7కి ఉంటే మనకు 8 to 8:30కి స్టార్ట్ అవుతుంది. టిఫిన్ సెక్షన్ ఉంటుంది. టిఫిన్ సెక్షన్ అయిపోగానే మనకు స్టార్ట్ అవుద్ది. కానీ టైం సెన్స్ ఇంపార్టెంట్. అందరూ ఉదయం 7 గంటల వరకు అక్కడ రెడీ అయ్యి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే ఈ మంత్ ఎవరెవరు బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ అయ్యారు అనేది మన దాంట్లో బ్రాంజ్ అండ్ సిల్వర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ ఛాంపియన్ గ్రూప్ లో పెట్టండి. మా టీంలో వీలయ్యారు సార్ అని ఐడి నెంబరు పేరు పెట్టండి. ఫోటో ఇట్లా పెట్టాల్సిన పని లేదు. ఉంటే ఫోటో ఉన్నా పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ మంత్ ఏంటంటే మనకి 6 months అవసరం కదా. ఈ 6 months అవసరం కాబట్టి బ్రాంజ్ సిల్వర్లు ఎంతమంది అయ్యారు అనేది ఖచ్చితంగా 2 బ్రాంజ్ అండ్ సిల్వర్ ఛాంపియన్ గ్రూప్ లో పెట్టండి. ఎవరైనా గ్రూప్ లో లేని వాళ్ళు ఉంటే మీ అప్లైనర్ కు పంపించండి. ఓకేనా? ఆల్ బ్రాండ్స్ అర్థమైందా? ఏమంటే ఇమ్మీడియట్లీగా ఛాంపియన్ గ్రూప్ లో పెట్టండి. బ్రాంజ్ అండ్ సిల్వర్ కొత్త అచీవ్మెంట్ అయ్యా తీసుకున్న వాళ్ళు. ఎందుకంటే 6 months మనకు అవసరం కాబట్టి అది. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం. క్లోజ్ చేయి మాసి. ఓకే సార్, థ్యాంక్ యూ.